కానీ వెంటనే వెళ్ళి ధర్మరాజును పట్టుకుందాం అనుకున్నట్ట. అంటే బయటికి ఏం కనిపిస్తుంది అక్కడ ఉద్దేశం? బయటికి చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది? ధర్మరాజును పట్టుకుని దుర్యోధనుడికి అప్పగిస్తాడనమాట అనుకున్నాను, అంతే కదా. కానీ అంతర్గత ఉద్దేశం అది కాదు. వ్యాసుడు రాస్తాడు అక్కడ అద్భుతమైన మాట. పవిత్రీకర్తుమాత్మానం స్కంధే సంస్పృశ్య పాణినా గృహీతుమిచ్చన్ అంటాడు. కనుడు అనుకున్నట్ట ఇటువంటి మహానుభావుణ్ణి ఒక్కసారి స్పృశించినా చేసిన పాపాలన్నీ పోతాయి, పట్టుకునే రూపంలోనైనా ధర్మరాజు బుధం మీద చెయ్యేద్దాం అనుకున్నట్ట. అంత గొప్పవాడమ్మా ధర్మరాజు, అంత గొప్పవాడు ధర్మరాజు. పవిత్రీకర్తుమాత్మానం అని రాస్తాడు వ్యాసుడు అక్కడ. తనని తాను పవిత్రం చేసుకోవడం కోసం కర్ణుడు ధర్మరాజు బుధం మీద చేయేద్దామని చూసేట. కోపం ఒకంత లేదు అని చామకూర వెంకటకి వెంటలో ఉద్దేశం అది. ఇంత కోపం లేనివాడు ప్రపంచంలో ఉంటాడా ఎక్కడైనా? ఇప్పుడు కూడా నా చేతిలో ఓడిపోయి కోప్పడకుండా వెళ్ళిపోతున్నాడే. అర్జునుడి చేత నన్ను చంపిస్తాడేమో కానీ తాను చంపడం లేదే. ఇటువంటి మహానుభావుడు ఎక్కడైనా ఉంటాడా? ఆయన ముట్టుకున్నా పుణ్యమే కదా అని కర్ణుడి యొక్క అంతర్గత ఉద్దేశం ఏమిటంటే ధర్మరాజు వల్ల తనను తాను పవిత్రుడవుతానని. బయటికి కనిపించే దృశ్యం ఏమిటంటే పట్టి బంధిస్తాడేమో అనుకుంటున్నారు, వాళ్ళకంతే అర్థం అవుతుంది. దానికి వెంటనే శల్యుడు అక్కడ అంటాడు, వద్దో ముట్టుకోవద్దు, నీకు తెలియదు. తం శల్యం ప్రాక మా కర్ణ గృహీతాక పార్థివోత్తమం మా కరిష్యతి భస్మసాతో గృహీతమాత్రో త్వాం హత్వా మా కరిష్యతి భస్మసాత్. ధర్మరాజు వ్యక్తిత్వం అది, నాయకత్వం అంటే అది. ఏమనుకుంటున్నావు కర్ణ? ధర్మరాజును ముట్టుకుంటావా? ఊరుకున్నాడు కదా అని నువ్వు భుజం మీద చేస్తే ఇప్పుడు అవమానించినట్టు. ఒక్కసారి వెనక్కి తిరిగి ఎరుపెక్కిన కళ్ళతో కనుక నీ కేసు చూస్తే భస్మమైపోతావు. వద్దు, వాడు జోలికి వెళ్ళకో, నీకు తెలియదు నా మేనలుడు, నాకు తెలుసు వాడి విషయం అన్నాడు. అందుకని కోపమొకింత లేదు బుధకోటికి కొంగుబసిండి. లీడర్షిప్ మనం సంపాదించాలంటే ముందు చాలా సహనంగా ఉండాలి, కోపం తగ్గించుకోవాలి. ఇవాళ యువకుల్లో ఎక్కువగా కనపడుతున్నది కోపం, అసహనం. కాస్త కంప్యూటర్లో సర్వర్ డౌన్ అవగానే యా అంటాడు, ఇలా చచ్చావు ఇక్కడ, ఇది పెట్టింది. ఎంత దెబ్బ ఎందుకయ్యా, ఇదేమిటిది, ఎందుకు ఇప్పుడు ఇలా అంటే? పోనీ ఏదైనా సర్వర్ అప్ అయిందా? లేదే. అంత అప్సెట్ అయిపోవాలండి సర్వర్ డౌన్ అయితే. పైగా సాఫ్ట్వేర్ ఉద్యోగికి సర్వర్ డౌన్ అయితే సుఖం, ఎందుకంటే పని చేయక్కర్లేదు, కూర్చోవచ్చు అలాగే. సర్వర్ డౌన్, ఐ కాంట్ వర్క్. నీ ఏడుపు నువ్వు వేడు. ఏ యజమానవత మాత్రం ఏం చేస్తాడు ఇక్కడ? కరెంటు పోతే ఏం చేస్తాం ఒక్కోసారి, ఇదే అంతే. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకో, ఎందుకంత కంగారు ఏం లేదు. మనకేమిటంటే ఈ క్షణంలో అయిపోవాలి, ఇప్పుడు అయిపోవాలి, టైం లిమిట్, టార్గెట్. అందుకని కోపం తగ్గించుకోవాలి. నాయకత్వం ఉండాలంటే, లీడర్షిప్ ఉండాలంటే నాయకత్వం చాలా ఓపికగా అందరినీ సర్దుకుంటూ రావాలి. బుధకోటికి కొంగు బసిండి. పండితుల్ని చాలా గౌరవించేవాట ధర్మరాజు. మీరు పండితుల్ని గౌరవించడం అంటే మా బోటుగాళ్ళని పిలిచి దండలేయడం, సన్మానాలు చేయడం అది పెద్ద విషయం కాదమ్మా. నేను కానీ, ఇటు కిషోర్ కుమార్ గారు కానీ, ఇతరులు కానీ రాసిన పుస్తకాలు మీరు చదవండి. అప్పుడు పాండిత్యం అంటే ఏమిటో, తెలివి అంటే ఏమిటో తెలుస్తుంది. ఆ పుస్తకావిష్కరణ చేసింది అందుకే. ఆ పుస్తకం చదవాలి. ఆ వెనకాల అట్ట మీద అహం గురించి రాశారు ఆయన, నేను నాది. నాకు కనపడగానే ముందు అదే చదివాను నేను. అదే బుధకోటికి కొంగు బసిండి. సత్యమా రూపము. ఆయన రూపం చూస్తే సత్యానికి ఇదే రూపం అనుకున్నారు. రామో విగ్రహవాన్ ధర్మ అంటారే, సత్యం అనే దానికి ఒక రూపకల్పన చేస్తే అదే ధర్మరాజు అన్నట్టుగా ఉన్నట్టు ఆయన వేషం కానీ, ఆయన చిరునవ్వు కానీ, ఆయన వ్యక్తిత్వం కానీ, రూపం కానీ. మన వేషాలు అలా ఉండాలి. మనం ఉద్యోగం చేసుకున్నా, పెళ్లి చేసుకున్నా, సంసారం చేస్తున్నా, తర్వాత పిల్లల్ని స్కూల్లో చేర్పించినా మన వేషధారణ ఎలా ఉండాలి అంటే వెంటనే నమస్కారం పెట్టేలా ఉండాలి. సత్యమా రూపము. మాటకు నిలబడతాడండి మనిషిని చూడండి ఎలా ఉన్నాడో, మాటకు నిలబడతాడనే నమ్మకం కలగాలి. తారతమ్యములెరుంగు. ముఖ్యంగా లీడర్షిప్, నాయకత్వం అంటే తరతమ భేదాలు తెలిసి ఉండాలి. మనుషులందరూ ఒకలాగే ఉంటారు, రూపానికి కనపడతారు ఇలాగా. కానీ ఇంగ్లీష్లో చెబుతారు చూడండి, ఏదో గుడ్, బెటర్, బెస్ట్. హీఈస్ గుడ్ అంటారు, హీఈస్ బెటర్ దాన్ సో అండ్ సో పర్సన్ అంటారు, హీఈస్ బెస్ట్ ఆఫ్ ఆల్ అంటారు. అంటే తేడా ఉందో లేదా? కంపారిటివ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. దాన్నే తెలుగులో ఏమంటారంటే తారతమ్యం అంటారు. తెలుగులో మాట లేకపోతే తరతమ భేదం. సుందరం అంటే అందంగా ఉంది, సుందరతరం ఆమె కంటే ఈమె అందంగా ఉంది, సుందరతమం అందరిలోనూ ఈవిడే అందంగా ఉంది. గుడ్, బెటర్, బెస్ట్. ఈ ఒక సంస్థ నడిపేటప్పుడు తరతమ భేదం తెలుసుకోవాలి. ఎవరికి ఏ పని చెప్పాలి.
ఎవరికి చెబితే ఈ పని అవుతుంది. ఈ ప్రయాణాలు ఇష్టమైన వాడు ఒకడు ఉంటాడు ఉద్యోగస్తులు, వాడికి ప్రయాణం పని చెప్పాలి. కూర్చునే పని ఉన్నవాడికి కూర్చునే పనే చెప్పాలి. కూర్చునే వాడిని ప్రయాణం చేయమంటే వాడు ప్రయాణం జరగొట్టేస్తాడు, ఎక్కువ ఖర్చు పెట్టేస్తాడు. నిత్యము తిరగడం, బండేసుకు తిరిగే అలవాటు ఉన్న వాడికి నువ్వు అక్కడ కూర్చుని పుస్తకం చదవమన్నావు అనుకో, వాడు చదవడు, పుస్తకాన్ని చింపేస్తాడు, అట్టేసేస్తాడు, లేకపోతే అమ్మేస్తాడు సగం రేటుకి. వాడికి ఇష్టం లేదు, వాడు ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాడు. వాడికి ఫోన్ మీద పనే చెప్పేది. అస్తమాను ఫోన్కి వెళ్ళి అలవాటు ఉన్నవాడికి బాగా ఫోన్ మీద ఎక్సర్సైజ్ చేయి, కళ్ళు వాచిపోయేలాగా. అంతే, ఇదే తారతమ్యం. మనుషుల్లో కాస్త మంచి చెడ్డ తెలుసుకోవడం. స్వతంత్రుడు నాయకత్వ లక్షణం అలవడాలంటే ముందు స్వతంత్రంగా ఉండాలి. అంటే స్వతంత్రమైన నిర్ణయం తీసుకోగలగాలి, ఎవరి మీద ఆధారపడద్దు. ఎప్పుడు నాయకుడైన వాడు స్వసామర్థ్యం, నీ సామర్థ్యం మీద నువ్వు ఆధారపడి ఏదన్నా పని మొదలుపెట్టు. ఎవరి సామర్థ్యం మీద ఆధారపడ్డావనుకో, వారు అక్కడ లేకపోతే, వారు సెలవు పెడితే, వారు ఉద్యోగం మానేస్తే, వారు ట్రాన్స్ఫర్ అయితే, బదిలీ అయితే నీ పని ఆగిపోయినట్టేనా. ఆయన నా ముగ్గురు మొదలుపెట్టానండి, ఆయన బిడిసిపిల్ల నుంచి ఐఐటీకి వెళ్ళిపోయాడండి. పడిపోతారు, మీరు ఉంటారేంటి ఇక్కడ? ఆయన నమ్ముకుని మొదలుపెట్టమని ఎవరు చెప్పారు? ఇంకా ఈవేళ నయం, కనీసం ఫోన్లో మాట్లాడుకున్న సలహాలు తీసుకోవచ్చు. పూర్వం వల్ల కుదరదు కదా. అంతే, నీ స్వసామర్థ్యంతో చెయ్యాలి ఏదైనా. ఇతరుల ఆలోచన మీద, ఇతరుల సంపద మీద, ఇతరుల సలహాల మీద ఆధారపడి పనులు చేయకూడదు. తీసుకోవచ్చు, అందరి సలహాలు తీసుకోవచ్చు, కానీ వాళ్ళందరూ మానేసినా కూడా మనం చేయగలగాలి. అది ధర్మరాజుకి ఆ లెక్క ఉంది. స్వతంత్రుడు, స్వతంత్రత్వాన్ని ఆయన చూపించాడు. స్వతంత్రత్వాన్ని ఆయన చూపించాడు. ఘటోత్కచుడు మరణించగానే ఆయనకు చాలా బాధ అనిపించింది. భీముడు కొడుకు, వాడిని కర్ణుడు పెద్ద శక్తి వేసి చంపేశాడు. 14వ రోజు అర్ధరాత్రి 1 గంటకి చంపాడు వాడిని. అర్ధరాత్రి కూడా జరిగింది యుద్ధం. అప్పుడు 14వ రోజు స్పెషల్ భారత యుద్ధంలో, రాత్రి పగలు జరిగింది. అర్ధరాత్రి పెద్ద శక్తి వేసి ఘటోత్కచుడిని చంపేశాడు. ఘటోత్కచుడు చనిపోగానే ధర్మరాజుకి అభిమన్యుడు చనిపోయినప్పటికంటే ఎక్కువ బాధ కలిగింది. ఎందుకంటే వనవాసం 12 ఏళ్లలో ఘటోత్కచుడు ఈయన పక్కనే ఉన్నాడు సేవకుడుగా. ముఖ్యంగా 4 పాండవులు, అర్జునుడు తపస్సుకు వెళ్ళాడు కదా, మిగిలిన 4 సేవకుల్లా ఉన్నాడు. అంతేకాదు, నడవాల్సి వస్తే ద్రౌపదీదేవి నడవలేదని తల్లి కదా నాకు అని ఆవిడ్ని మోసుకుని తీసుకెళ్ళాడండి ఘటోత్కచుడు. మాయాబజార్లో ఎస్వి రంగారావు గారు ఉన్నారే, మీ పుస్తకం ఉంది కదా, ఇవాళ ఆవిష్కరించింది ఇక్కడ గోదావరి సంచిక. దానికి ముందు మాయాబజార్ బొమ్మ వేశారు. అందులో ఎస్వి రంగారావు గారు ఘటోత్కచుడు వేషం వేశాడే. ఆ ఘటోత్కచుడు పరమ పుణ్యాత్ముడు. ద్రౌపదీదేవిని మోసుకుని భుజాల మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళాడు. అంత సేవ చేసిన ఘటోత్కచుడు చనిపోతే అర్జునుడు, కృష్ణుడు వీళ్ళెవరూ ఎక్కువ దుఃఖపడకుండా ఉండడం, కర్ణుడి మీదకి వెంటనే యుద్ధానికి వెళ్లకుండా ఉండడం చూసి ధర్మరాజు కోపం వచ్చింది. స్వతంత్రుడు, మీకు అసలు పిల్లలు చచ్చిపోతుంటే మీకు తెలియట్లా, కర్ణుడితో ఎవడో యుద్ధం చేయాలి, ఘటోత్కచుడు చేయడం ఏంటి, అర్జునుడు ఏమయ్యాడని అడిగాడు. కర్ణుడితో యుద్ధం చేసేది అర్జునుడు కదా, ఘటోత్కచుడు ఎందుకు పంపారు అసలు మీరు పిల్లాన్ని? అభిమన్యుడిని ఎందుకు పంపారు? పిల్లలను చంపేస్తున్నారు, పెద్దవాళ్ళు దాక్కుంటున్నారు అని కృష్ణార్జునుని ఇద్దరిని అధిక్షేపించి వెంటనే ధనుర్బాణాలు తీసుకుని నేను ఎడతాను, కర్ణుడు నేను తేలిపోవాలి, ఇది స్వతంత్రుడు అంటేను. సరే, బలవంతంగా కృష్ణుడు ఆఫ్ చేశాడు. నాయన నువ్వు వెళ్ళకు, కర్ణుడు చంపవలసింది అర్జునుడు, నువ్వు వెడితే అన్యాయంగా చచ్చిపోతావు వాడి చేతుల్లో, ఎవడి చావు ఎవడి చేతుల్లో ఉందో వాడే వెళ్ళాలి. ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి మొత్తం మీద చెప్పి వ్యాసుడి చేసి చెప్పించి ఆఫ్ చేస్తాడు. కానీ స్వతంత్రమైన నిర్ణయం తీసుకుంటాడు ఆయన, స్వతంత్రుడు. ఇంకొక మాట, ఈవేళ లీడర్ అన్నవాడు ప్రతివాడు గుర్తుపెట్టుకోవాలి. నూతన ప్రియాటోపములేని నిశ్చలుడు. లీడర్షిప్, నాయకత్వంలో మనం కొనసాగాలి అంటే కొత్త వాటిని అభిలషించడం మానుకోవాలి, పాత వాళ్ళని రోత పెట్టడం మానుకోవాలి. పాత ఒక వింత, కొత్త ఒక వింత, పాత ఒక రోత. ఇప్పుడు అందరికీ కాస్త కంప్యూటర్ కొత్త మోడల్ రాగానే పాత వదిలేస్తాడు. ఫోన్ ఏదైనా కొత్తది, ఐకాన్ కొత్త మోడల్ 108 అనగానే ఉన్న ఫోన్ చెత్తలో బారేస్తాడు. ఎలక్ట్రానిక్ చెత్త పెరిగిపోయింది. ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చింది సరే, ఇప్పుడు ఉన్నది ఏమైంది, ఇదేమైనా తక్కువ, కొత్తది ₹1,00,000 ఫోన్, ఇది పాతది ఎంత కొన్నావు, 50,000కో 60,000కో కొన్నావు. అది వేస్ట్, వృధా అవడమే కాకుండా 40,000 అదనంగా పెట్టాలి. ఏడాది కూడా నువ్వు వాడలేదు. ఈ కొత్త ఆటోపాలు మానుకుని ఉన్న ఫోన్నే వాడుతూ ఉంటే గొప్ప లీడర్స్గా తయారవుతారు. మీరు అనుమానం ఏమీ లేదు అందులో. నేను ఈ చిన్న ఫోను 2,500 పెట్టి 2015లో కొన్నా, ఎప్పటికి వాడుతున్నాను, 9 ఏళ్ళు అయింది. నా బతుకంతా దీని మీద ఉంది. ఇది 2015లో కొన్నాను. కొన్న రసీదు కూడా నా దగ్గర. ఇందులో ఆన్ ఆఫ్ తప్పితే ఇంకేం ఉండవు, నాకు అవసరం లేదు. మహా అయితే మెసేజ్ అంతే, ఇంకేం ఉండదు. ఎవడు వాట్సాప్, ఫేస్బుక్ ఏమీ పంపడానికి వీల్లేదు, నేను చూడను.
కాబట్టి ప్రశాంతంగా ఆరోగ్యంగా షుగర్ లేకుండా బీపీ లేకుండా 66 ఏళ్ల వయసులో సుఖంగా రోజు 2 గంటలు మాట్లాడగలిగే శక్తితో ఉన్నానంటే నా చిన్న ఫోన్ కారణం. అంతే, అర్థం చేసుకోండి, ఆచరణలో పెట్టండి వీలైతే. ఫోన్ స్క్రీన్ టైం ఎంత తగ్గిస్తే అంత మంచిది. మీరందరూ ఫోన్ వదిలేయలేరు, మీ జీవితాలు దాని మీద ఆధారపడ్డాయి. కానీ పొద్దున్నో అరగంట, సాయంత్రం అరగంట మించి నెట్ చూడొద్దు. ఆఫీస్ కోసం ఉద్యోగం కోసం చూడటం వేరు, మన సరదా కోసం కెలకద్దు. మాకెలిగితే పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట క్రమశిక్షణ టైం పెట్టి ఆ టైంలోనే చూడండి. ఎవడేం పంపినా ఆ టైం. నువ్వు నవ్వు మొహం పెడతావో, ఏడుపు మొహం పెడతావో, బొట్టన వేలు పెడతావో, చిటికిన వేలు పెడతావో, 2 కాళ్ళు పైకి ఎత్తేస్తావో, ఎత్తేయి. ఏదో చేసే ఒక అరగంట. ఎవరైనా ఒరే నేను పంపాను చూడలేదు అంటే చూడను, ఇంకా పంపకని చెప్పండి, పంపడంతే. ఇంకా ఈ ఊరికే గుడ్ మార్నింగ్ చెప్పకపోతే తెగిపోయే బంధం, పంపించింది చూడకపోతే తెగిపోయే బంధం ఉన్నా ఒకటే, ఊడిపోయినా కూడా. తుమ్మితే ఊడిపోయే ముక్కు అంటారు. ఓ ముక్కు ఉందిట, తుమ్మితే ఊడిపోతుందని చెప్పాడు డాక్టర్ గారు. ఏం చేయమంటావు, ఇంకా ముక్కు ఏం చేయాలి, తుమ్మకుండా ఉంటాడా? తుమ్మితే ఊడిపోయే ముక్కు అంటారు. మన బంధాలు ఇంతేనండి, ఫ్రెండ్షిప్లన్నీ. ఐ శాంట్ గుడ్ మార్నింగ్, హ్యావ్ యూ నాట్ సీన్ అని ఊపుతాడు ఇక్కడ కాలు. నువ్వు గుడ్ మార్నింగ్ పంపితే నేను చూడాలా గాడిది గుడ్ మార్నింగ్? ఎవడు పంపమారా? నీకు పొద్దున్నే పని లేదు, నాకు కూడా పని లేదా? సరే పొద్దున్న లేవగానే ఫోన్ చూడటం ఏంటండి? దేవుడు మొహం చూసి దండం పెట్టుకోవడం మానేసి, మొహం కడుక్కోవడం లేదా, అన్నం కాఫీ తాగడం లేదా, ఫోన్ పూజ చేసుకోవడం ఏమీ లేదా, ముందు ఫోన్ చూస్తారు ఇక్కడ. ఏదో దరిద్ర పాటలేనా అన్నీ. ఆ ఫోన్లు నిండా ఏమైనా ఉంటాయంటే ఇంకా విడిపోయిన వాళ్ళని కూడా విడగొట్టేస్తున్నారు వీళ్ళే యూట్యూబుల్లో. వాళ్ళు సుఖంగా ఉండగా వాళ్ళ మధ్య కథలు కల్పించేసి. సెలబ్రిటీ అవ్వడం అంత కర్మ ఇంకోట్లేదు ఈ దేశంలో. సెలబ్రిటీల మీద ఎన్ని కథలు అడుగుతారో, ఎన్ని మాటలు అడుగుతారో. వాడిని వీడిని లేనిపోని వాడిని ఇంటర్వ్యూలు చేసేసి లేనిపోనివన్నీ పెట్టేసి పరువు తీసేసి, పైగా వీడికి ఫోను ఇంకా పెట్టకుండా ఉండాలంటే నువ్వు 2 కోట్లు పంపించు. అందుకే దీని మొత్తానికి విరుగుడు ఏమిటో తెలుసా? పట్టించుకోవద్దు. సోషల్ మీడియా లాంటిదంటే కాగితం పులి. నువ్వు చూస్తే భయపడతావు, చూడకుండా ఉంటే సుఖంగా ఉంటావు. గొడవలేదు, నేను చూడడం, నన్ను అది భయపడలేదు. సోషల్ మీడియా కంటే ఎక్కువది ఏమిటో తెలుసా? మెంటల్ మీడియా. గమనించండి, మెంటల్ మీడియా అని ఒకటి ఉంది, మీకు తెలుసు తెలియదు. సోషల్ మీడియా అయినా వదిలించుకోగలరు, మెంటల్ మీడియాని ఎవడో వదిలించుకోలేడు. ఎవ్వరు లేకుండానే మనం చాలా ఆలోచిస్తూ ఉంటాం, మనలో మనమే ఘర్షణ పడుతూ ఉంటాం, మనలో మనమే 2 పార్టీలే వాదించుకుంటూ ఉంటాం. దిస్ ఈజ్ కాల్డ్ మెంటల్ మీడియా. ఈ మెంటల్ మీడియాని తగ్గించుకోవాలంటే భగవన్నామస్మరణ బాగా అలవాటు చేసుకోవాలి. నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. ఏదో ఒక భగవన్నామాన్ని నిరంతరం మనస్సులో స్మరించాలి. ఇతర మతాల వారు వారి పెద్దలు స్మరించినటువంటి నామాలు స్మరించండి, మనకు మతభేదం ఏం లేదు ఇక్కడ, ఎవరైనా ఒకటే. మొత్తం మీద భగవన్నామస్మరణ చెయ్యాలి. ఇదంతా సృష్టి అంతా ఒక్కటే, అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను అనే జ్ఞానం కలిగి ఉంటే మనస్సు మీద ఏ ఒత్తిడి ఉండదు, ఎవ్వరు మన ఏం చేయలేరు ఇక్కడ. దానికి అది పెద్ద ఉపాయం. భయకృత్ భయనాశనగా, భయం కలిగించేది ఈ సోషల్ మీడియా, మెంటల్ మీడియా. దీన్ని పరిహరిస్తే ఏమీ లేదు, ఏ భయమూ లేదు ఇక్కడ. ఎవరు లేరు కదా మనం మాట్లాడడం దేనికండి? గమనించండి, మనం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మనసు ఆలోచిస్తూ ఉంటుంది, రకరకాల యుద్ధాలు, తర్కాలు. దేనికి? ఎవరు లేరుగా. దానికి మనం కేటాయించాల్సింది ఏమిటంటే దీన్ని వెంటనే భగవన్నామంలోకి మరలిస్తే, మన ఇష్టదేవతను స్మరిస్తే కనుక 2 ప్రయోజనాలు. ఒకటి, మనస్సులో ఉండే పనికిమాలిన ఆలోచనలన్నీ పోయాయి. రెండోది, భగవద్ అనుగ్రహం కలగడానికి నిరంతర స్మరణ చాలా గొప్ప మార్గం. మీ టెక్నాలజీకి అందని విషయం ఇది. ఖచ్చితంగా మీరు చేసి చూడండి. మీరు పనిచేస్తున్నంత కాలము సర్వర్ డౌన్ అవ్వదు. మీరు పెట్టిన ప్రతి ఉద్యోగం మీకు వస్తుంది. మీరు చేసుకున్న పెళ్లి స్థిరంగా ఉంటుంది. సంతానం కలుగుతారు. అందరూ హాయిగా ఉంటారు. దానికి మూలమైంది భక్తి, జ్ఞానం, వైరాగ్యం. ఆ 3 ఖచ్చితంగా ఉండాలి. ఉంటేనే జీవితాలు బాగుంటాయి. దేవుడికి మన జీవితానికి సంబంధం ఏమిటి? దేవుడు అనేది ఊరికే ఒక విశ్వాసం, పనికిమాలిన మాట్లాడే దేవుడు విశ్వాసం కాదమ్మా. ఈ ప్రపంచం మొత్తం విశ్వాసం, దేవుడు మాత్రమే నిజం. ఓన్లీ రియాలిటీ ఈజ్ గాడ్. ది హోల్ వరల్డ్ ఈజ్ జస్ట్ ఏ కాన్ఫిడెన్స్, జస్ట్ ఎ బిలీఫ్. ఈ ప్రపంచమే ఒక బిలీఫ్. వాస్తవం ఏదైనా ఉంటే అది భగవతత్వం. ఇవాళ ఇక్కడ నేను చెప్పగలిగిన విషయం కాదు ఇది. మీకు స్థాయి సరిపోదు, నాకు సమయము సరిపోదు. అలా చెప్పాలంటే అద్వైతం మూలంలోకి పెడితే చాలా చెప్పచ్చు విషయాలు. దానికి ఇంకా మీకు ఒకవేళ ఆసక్తి ఉండి మాకు చెప్తే బాగుండు అనుకునే వాళ్ళు ఒక పని చేయండి. ఇప్పటికే నేను యోగ వాసిష్టం మీద 10 భాగాలు మాట్లాడాను. వస్తుంది మా శ్రీ గరికపాటి నరసింహరావు అఫీషియల్లో యోగ వాసిష్టం అని వస్తుంది. వశిష్ఠుడు రామచంద్రమూర్తికి చేసిన బోధ అదంతా అద్వైత సిద్ధాంతం. 10 భాగాలు మొత్తం కాలేజీ ఉదాహరణలతో, ఆధునిక జీవితంలో ఉదాహరణలతో చెప్పా, ప్రాచీన ఉదాహరణలు కాదు. మీకు అందరికీ అర్థమవుతుంది హాయిగా. అది పూర్తి వేదాంతం.
అది అర్థమైతే ఇంక భగవంతుడు లేడైనవాడు ప్రపంచంలో ఉండడు. అసలు భగవంతుడే ఉన్నాడు, మనమే లేవని చెప్తాడు. ఇక్కడ అది అర్థమైపోతుంది ఇదంతా మాయని. ఇది మాయని తెలియకే మనం కొట్టుకు చస్తున్నాం. ఇక్కడ ఈ మొత్తం హోల్ లైఫ్ ఈజ్ జస్ట్ ఎ డ్రీమ్. ఇది ఒక కళ, ఎందుకంటే ఏం లేదు. ఇక్కడ నువ్వు పడుకుని కలగన్నట్టే ఒక సమిష్టి తత్వం కలగంటుంది. ఆ సమిష్టి తత్వమే ఇదంతా. అందులో భాగంగా మనం ఉన్నాం. ఇక్కడ తెల్లారితే ఏమీ లేదు, జ్ఞానం కలిగితే ఏమీ లేదు. తెల్లారితే కళ లేదు, జ్ఞానం కలిగితే ప్రపంచమే లేదు. జ్ఞానవంతుడైన వాడికి ప్రపంచంలో ఏం జరిగినా ఒకటే. ఆ తత్వం తెలుసుకోవాలి. అది స్వతంత్రుడు నూతన ప్రియాటోపములైన నిశ్చరుడు. ముందు మీరు జీవితాలు బాగుండాలంటే నాయకుడుగా నేర్చుకోవలసింది కొత్త వస్తువులు కోరుకోవద్దు మిత్రమా. ముందు ఉన్న వస్తువు వాడండి, ఉన్న ఫోన్ వాడండి, ఉన్న బట్టలు వాడండి. ఇందాక నేను పొద్దున్న ఏదో పేపర్లో వచ్చిన ఉత్తరంలాగా రోజు 2 జతల బట్టలు తెచ్చుకుని ఏం చేస్తారంటే రెడీమేడ్ దొరుకుతున్నాయి. ఇక్కడ ఆడ మగ అందరికి తేవడం, హ్యాంగర్లు కూడా తేవడం, బీరువాళ్ళు అలా పెట్టడం. ఎప్పుడు వాడరు, ఎప్పుడూ తొడగరు. ఒక్కొక్కడికి 200 డ్రెస్సులు. ఇన్నున్నా కానీ ఏం చేస్తాడు, మళ్ళీ ఒకటే జీన్స్ ప్యాంట్ 20 రోజులు చేస్తాడు. అదేదో దీక్షలాగా అట్ట కట్టేసి మొత్తం ఉన్నా సరే దాన్నే దొడుగుతాడు. మరి ఇన్ని కొనుక్కోలేదు ఎందుకు, అది వాడేయచ్చు కదా అవతల. ఈ నూతన ప్రియాటోపములైన నిశ్చరుడు ఈ రకంగా కృత లక్షణుడు. అన్ని లక్షణాలు కలిపి ఉన్నాయి అన్నట్టుగా ధర్మరాజు ఉంటే ఆయన ద్వాపర లక్షణుడు అంటారు. ఏమిటండి అన్నారు. ఇందులో 2 అర్థాలు. కృత లక్షణుడు అంటే కృతయుగంలో లక్షణాలు కలిగి ఉన్నాడు. ద్వాపర యుగం వాడు అంటారు. ధర్మరాజు ద్వాపర యుగం వాడు కదా అని ఒక అర్థం. రెండో అర్థం ఏమిటంటే ఆయన అన్ని లక్షణాలు కృత లక్షణుడు, ఆల్రెడీ మేడ్. ఆయన వాడిని ద్వాపరం అంటే అనుమానం అని కూడా అర్థం ఉంది. ఆయన లక్షణాలను అనుమానించచ్చు అంటారు. ఏమిటండి అన్నాడు శ్యామకూర వెంకటకవి. ఎంత గొప్ప విషయం అండి అది. అలాగ మనం నాయకులుగా తయారవ్వాలి, మనంతట మనం తయారవ్వాలి. అందుకే సంస్కృతంలో ఒక మాట చెబుతారు, భిత్వా పాషాణపిఠరం చిత్వా ప్రభంజనీం వ్యధాం పీత్వా పాతాళ పానీయం కుటజశ్చుంబతేన భగా అంటారు. విద్యార్థులు ఎప్పుడూ వృక్షంలా ఎదగాలి. ఇక్కడ మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయో గమనించండి. ప్రతి చెట్టు తనంత తాను ఎదిగింది. నువ్వు పోసే బోడి దోషుడు నీళ్ల కోసం ఏ చెట్టు ఎదురు చూడలేదు. ఇక్కడ ఆ చెట్లు మనకు ఆదర్శం. ఐఐటి క్యాంపస్లో, పిలానీ క్యాంపస్లో చెట్లు ఎందుకు ఉంటాయంటే చెట్లను ఆదర్శంగా తీసుకోమని. చల్లని గాలి, పర్యావరణం, ఇదంతా భౌతికం. ఎప్పుడు హిందూ మన సంప్రదాయాల్లో, మన వాతావరణంలో 3 కోణాలు ఉంటాయండి: భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం. ఇక్కడ చెట్లు ఎక్కువగా ఉండడం, ఇన్ని 100 ఎకరాల దాంట్లో ఏర్పాటు చేయడం. భౌతికం ఏమిటంటే వాతావరణం బాగుంటుంది. మానసికం ఏమిటో తెలుసా? ఎంత అందంగా ఉంటుందండి. మా మటుకు మేము కారులో వస్తున్నా సరే ఎంతో ఆనందంగా వచ్చామమ్మా, ఎంత అందమైన వాతావరణం, ఎంత మానసిక అనుభూతి. ఆధ్యాత్మికం ఏమిటో తెలుసా? ఇప్పుడు చెబుతా. భిత్వా పాషాణపిఠరం. ఆ చెట్టు ఎలా పుట్టింది? ఇక్కడున్న చెట్లన్నీ ఎవరు విత్తనాలు వేశారంటే మీకు ఏమైనా తెలుసా? అవి రాళ్ళు చీల్చుకుని పుట్టిందమ్మా చెట్టు. నీ బుద్ధిలోంచి, నీ మెదడులోంచి, నీ తెలివితేటల్లోంచి నీ జీవితం పుట్టాలి మిత్రమా. అప్పుడు నువ్వు చెట్టులా బతకగలుగుతావు ఖచ్చితంగా. అంతేగాని నాకు ఉద్యోగం వాడిప్పించాలి, వీడిప్పించాలి. ఇంజనీరింగ్ కాలేజీలో వాళ్ళు ఈ మధ్యన ప్లేస్మెంట్ కూడా మొదలుపెట్టారు. పనికి మాలిన పని అంటే అదే. ఇంజనీరింగ్ కాలేజీలో చదువు చెప్పాలి, ఉద్యోగాలు ఇవ్వడం వాళ్ళ పని ఏమిటండి? ఇంకా నా పెళ్ళిళ్ళు చేసి పిల్లలగానే ఏర్పాటు కూడా చేయమనండి. మరి ఎందుకంటే పిల్లలు కూడా కలగట్లేదు కదా, ఇప్పుడు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, పిల్లలు కలగట్లేదు. అది కూడా ఇంజనీరింగ్ కాలేజీలో వాళ్ళనే చేయమనండి. బిట్స్ పిలానీ ఫర్ మ్యారేజెస్, బిట్స్ పిలానీ ఫర్ చిల్డ్రన్. దేనికి ఇంకా బిట్స్ పిలానీ? చదువు చెప్పేవాడు చదువు చెప్పాలి, ఉద్యోగం కూడా వాడికేం పనండి. ప్లేస్మెంట్కు ఆఫీసర్ నమశివాయ. మేము ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాం, ఎందుకు ఇవ్వడం? నిన్నెవడు ఇమ్మన్నాడు అంటే ఆవిడకి చదువు చెప్పలేదన్నమాట. నువ్వు ఉద్యోగాలు ఇచ్చావు. ఇక్కడ నీ దగ్గర చదువుకున్న వాడు ఎవరు ఉద్యోగానికి పనికిరారు. నేను ఇవాళ మొహమాటం లేకుండా చెబుతున్న పత్రికల్లో వచ్చిన రిపోర్ట్. మై డియర్ యంగ్ ఫ్రెండ్స్ గమనించండి. నో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా, వీఆర్ నాట్ ఎంప్లాయబుల్. అది సమస్య. గమనించండి దయచేసి. ప్రతి కంపెనీ వాడు వేరే ఎంట్రన్స్ టెస్ట్ పెడుతున్నాడు. ఎందుకు పెడుతున్నాడండి? మనం రాసిన పరీక్షల మీద వాడికి నమ్మకం లేదు. ఎందుకు లేదు? పెద్ద పెద్ద సంస్థల్లో చదివి డిగ్రీలు పట్టుకెడితే నమ్మట్లేదండి. మేము వేరే పరీక్ష పెడతామండి, మీరు అది రాయండి. వాడికి నమ్మకం లేదు. అక్కడ మార్కులు వేసేస్తారండి. ఇది వచ్చింది ఇప్పుడు. అంతకంటే గొప్ప విషయం, మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి అన్నాడు స్వయంగా, 15,000కి ఇంజనీర్ దొరుకుతున్నాడు, 60,000 ఇస్తే కానీ తాపీ మేస్త్రి దొరకట్లేదు. మన విద్యా వ్యవస్థలో ఏదో ఉందన్నాడు ఆయన. ఏముందో మీరు ఆలోచించండి.
టాపీ మేస్త్రి 60,000 కానీ రాడు. టాపీ మేస్త్రి దాకా ఎందుకమ్మా, ఇంట్లో చిన్నది ఏదైనా సిమెంట్ పని చేయిద్దామంటే వర్కర్ దొరకట్లేదండి. ఖాళీ లేదు సార్, అంత బిజీగా ఉన్నాడు. ప్లంబర్ దొరకట్లే ఇవాళ. వుడ్ వర్క్ చేయిద్దామంటే మనుషులు దొరకట్లా, వడ్రంగా దొరకట్లా. ఖాళీగా ఉన్నవాడు ఎవరంటే ఇంజనీర్లే. ఏడాదికి 1,00,000 మంది ఊరికే దోమల కాలంలో దోమలు వచ్చినట్టే వస్తున్నారు బయటికి. ఇక్కడ సాయంత్రం అవగానే దోమలు వచ్చినట్టే. అంతమందికి డిగ్రీలు ఇచ్చి బయటికి పంపిస్తే వీడికి డిగ్రీ ఉంటే 104 డిగ్రీలు ఉంటాయి థర్మామీటర్లో. అది గొప్ప విద్యావేత్త. నీకు 1 డిగ్రీ ఉంది, థర్మామీటర్లో 104 డిగ్రీలు ఉంటాయి. ఇంకా 2 ఉంటే పేరిపోతుంది కూడాను. డిగ్రీలు ఉండడం గొప్ప అండి. దానికి తగిన తెలివితేటలు ఉండాలి కదా. నీ డిగ్రీ, నీ చదువు, నీ తెలివితేటల్లోంచి రావాలి. చెట్టులాగే పిత్వా పాషాణ పెట్టడం. చెట్టు గోడ చీల్చుకుని పుడుతోంది. ముఖ్యంగా రావి చెట్టు గమనించండి మీరు. గోడలోంచి వస్తుందండి. గోడలో ఏముంది, ఎలా వచ్చింది తెలుసా? ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయలు చెబుతాడు. గోడలోంచి రావి చెట్టు ఎలా వస్తుందండి? ఎప్పుడో ఆ పెద్ద గోడ, గుడి చుట్టూ గోడ ఉంటుంది చూడండి, ప్రహారీ గోడ. అది ఎలా ఉంటుందంటే, ప్రహారీ గోడ వెడల్పు ఎక్కువ ఉంటుంది, ఎత్తు తక్కువ ఉంటుంది. ప్రహారీ గోడ కదా, అంత కోట గోడ కాదుగా. కోట గోడ వేరు, గుడి ప్రహారీ వేరు. గుళ్ళు ఎవడు దొంగతనం చేస్తాడు? ప్రహారీ గోడ ఎత్తు తక్కువ ఉంటుంది, వెడల్పు ఎక్కువ ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది. ఇంత వెడల్పు పెట్టేటప్పుడు ఎక్కడో అక్కడ బీటలు వస్తాయి, కొంచెం తప్పదు. అక్కడ పక్కన రావి చెట్లు ఉంటాయి. ఆ రావి చెట్లు గింజలు, రావి గింజలు తినడానికి, రావికాయలు తినడానికి, రావి పళ్ళు తినడానికి కాకులు వస్తాయి. కాకి మరి డైనింగ్ టేబుల్ కావాలి, అది కూడా డైనింగ్ టేబుల్ కావాలి. దానికి 2 కాళ్ళే ఉన్నాయి, చేతులు లేవు, అది తినలేదు. అందుకని ముక్కుతో రావి పండు ఇలా కొడుతుంది, అది గోడ మీద పడుతుంది. గోడ వెడల్పుగా ఉంది, దానికి డైనింగ్ టేబుల్ అది. అక్కడ ముక్కుతో పొడుచుకుని ఆ రావి పళ్ళు తింటుంది. ఆ ముక్కుతో పొడవడంలో గింజలు చెల్లాచెదరవుతాయి. చెల్లాచెదరైన గింజలు ఈ గోడ బీటల్లో పడతాయి. తర్వాత 15 రోజులకి వాన కురుస్తుంది. తర్వాత 15 రోజులకి అక్కడి నుంచి మొలకై, పిలకై, మొక్కై, మానై మహావృక్షం అవుతుంది. అది రావి చెట్టు పుట్టుక. నీలో తెలివితేటలు అలా పుట్టాలి. గోడ చీల్చుకుని పుట్టాలి. ప్రతి అవకాశాన్ని వెతుక్కోవాలి, తెచ్చుకోవాలి, ఛేదించుకోవాలి. నాకు అవకాశం లేదని ఏడవద్దు. ఇక్కడ రావి గింజకి ఎవడిచ్చాడు అవకాశం? కాకులు రావి పళ్ళు తింటాయని రావి చెట్టుకు తెలుసా? ప్రహారీ గోడ కట్టిన వాళ్ళకి తెలుసా? లేదు నేను తిన్న పళ్ళల్లో కొన్ని గింజలు ఇక్కడ పడ్డాయి, అవి మొక్కలు వచ్చాయని కాకికి తెలుసా? ఎవరికీ తెలియదండి. భగవంతుడి సృష్టిలో విలాసం అది. అన్నీ జరిగిపోతూనే ఉన్నాయి, ఎవరి ప్రమేయం లేకుండా. మన జీవితాలు కూడా అనేక రకాలుగా జరిగిపోతూనే ఉంటాయి. కంగారు పడకు. నువ్వు అనుకున్నట్టే జరగాలని అహంకారానికి పోవద్దు. ఎలా జరిగిందో దాన్ని ఒప్పుకోవడమే జీవితం. యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్. ఏది జరిగిందో దాన్ని ఒప్పుకో. ఇది జరగాలని ప్రత్యేకించి ఆశించద్దు. ఇంకా అనుకున్నామని జరగవు అన్నీ. పాత సినిమా పాట. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేదంతా మంచికని అనుకోవడమే మనిషి పని అన్నాడు. ఏం జరిగిందో అది నా మంచిగా జరిగిందండి, నష్టం ఏంటి? ఏం జరిగిందో అది మన మంచిగా జరిగిందండి అంతే. అలా వదిలేసి ఇంక దాన్ని మళ్ళీ మార్చేద్దాం. ఎందుకు మారుస్తావు? ఉన్నదంటూ ఉండరాదా? జీవితం సుఖంగా ఉండాలంటే విద్యార్థులందరూ దయచేసి ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ఉన్న చోటే ఉండాలి, ఉన్న పని ఏదో చేసుకోవాలి, ఉన్న దాంతోనే సంతృప్తిగా ఉండాలి. అప్పుడు జీవితం బాగుంటుంది. ఇంత చదివి మీ ఊరు మీరు పెడతారా? మీ పల్లెటూరుకి ఏమన్నా చేస్తున్నారా? నిన్న పత్రికలో చదివిన ఆశ్చర్యకరమైన వార్త ఏమిటో తెలుసా? మురిచిపోయానండి ఒక్కసారి నేను నిజంగా. అయ్య బాబోయ్, నా దేశం పరిస్థితి ఇదా. వెనక మా చిన్నతనంలో డాక్టర్లు ఉండేవారు కాదు. ఆర్ఎంపీలే ఎంతసేపు పల్లెటూరు. డాక్టర్ లేరు. ఎంబీబీఎస్ డాక్టర్ అంటే జిల్లాకి 2-3 ఉండేవారు. ఇవాళ పరిస్థితి ఏంటో తెలుసా? ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళ యొక్క సూచనల ప్రకారం 1000 మందికి ఒక డాక్టర్ ఉంటే చాలట. 1000 మందికి ఒక డాక్టర్ ఉంటే సమృద్ధిగా ఉన్నట్టే. కానీ మన దేశంలోనే 1000 మందికి 3 ఉన్నారు. ఏకంగా 3. ఒక్కడు పల్లెటూళ్ళలో లేడమ్మా. అందరూ హైదరాబాదులోనే ఉన్నారు. ఇక్కడ వేలు నొప్పంటే కాలు పీకేస్తున్నాడు, కాలు నొప్పంటే కడుపు మొత్తం లాగేస్తున్నాడు. ఇంకా అందరూ ఇక్కడే పెట్టేశారు మొత్తం. ఏదో విమానాల్లో చూడండి, ఇండిగో వాళ్ళ హబ్ అంటారు, లుఫ్తాన్సా వాళ్ళ హబ్ అంటారు. ఇలా హబ్ లాగా మొత్తం హైదరాబాద్ డాక్టర్ల హబ్ అయింది. ఇక్కడ మొత్తం లాగేయడమే. అంతమంది వైద్య విద్య చదివాం, కానీ మన ఊళ్ళో వైద్యం చేద్దామనే ఆశయం మనకి లేదు. ఇక్కడ అందరూ హైదరాబాద్, అందరికీ డబ్బులు కావాలి. ఇది వదిలి మీరైనా
పల్లెటూళ్ళలో ఉండి అక్కడే విద్యను వినియోగం చేయగలిగితే బాగుంటుంది. ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలకి ఏవో బొంబాయి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ ఎక్కడైనా టెక్నాలజీ ఒకటేనండి, అన్ని చోట్ల మిషన్లు పనిచేస్తూనే ఉన్నాయి. పల్లెటూళ్ళలో కూడా ఇవాళ బోర్డు సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఉంది, అక్కడే మర్చుకోవచ్చు. మనం ఊళ్ళో వాళ్ళకు ఉపాధి కల్పించవచ్చు. మన పంట చేనునే ఆఫీసుగా కార్యాలయంగా చేసుకోవచ్చు, అభ్యంతరం ఏం లేదు. చాలా మన ఇంటినే దాన్ని ఆఫీస్ చేసుకోవచ్చు, హాయిగా చెట్టు నీడలో ఉండి పని చేసుకోవచ్చు. ఎక్కడ పడితే అక్కడ చిన్న ల్యాప్టాప్ పెట్టుకుంటే పని అయిపోయేదానికి అంత గొప్ప ప్రపంచం వస్తే అరచేతిలో మనకి ప్రపంచం అంతా కనపడుతూ ఉంటే దాన్ని వినియోగించుకోవచ్చు కదండి. ఇక్కడ మకాం పెట్టడం, విల్లా అనడం, 4 కోట్లు పెట్టడం, ఈఎంఐలు పెట్టడం, ప్రతి నెల భయపడడం దేనికిది? అందుకని ఉన్న చోటే ఉండాలి, ఉన్నదేదో ఉన్న పనే చేసుకోవాలి, ఉన్నదాంతోనే సంతృప్తిగా ఉండాలి. అప్పుడు జీవితం చాలా బాగుంటుంది. అదే లెక్క. విత్వా పాషాణపిటరం చిత్వా ప్రాభంజనీం వ్యధాం. చెట్లను మీరు గమనించండి. ఇక్కడ దీర్ఘకాలంగా పనిచేసే అధ్యాపకులను అడిగితే చెబుతారు, ఏమంటే ఆ చెట్టు ఎంతకాలంగా ఉందంటే నేను పుట్టినప్పటి నుంచి ఉందంటాడు ఆయన. నేను పుట్టినప్పటి నుంచి ఉంది, మా నాన్నగారికి కూడా తెలిసేది, మా గురువు గారికి కూడా తెలుసు అంట. అంత దీర్ఘకాలంలో ఎన్ని తుఫాన్లు వచ్చాయండి? ఆ తుఫాన్లన్నీ అది తట్టుకుందా లేదా? హుద్దు తుఫాన్లు, ఇంకేదో దానా తుఫాన్లు ఎన్ని వచ్చాయండి? అన్నింటినీ ఆ చెట్టు తట్టుకుందా లేదా? మరి మిత్రమా, ఇంత చదువుకున్నావు కదా, నీ జీవితంలో తుఫాను కాదయ్యా, కాస్త గాలి మారేసరికి తట్టుకోలేకపోతున్నావే. రేపు పెళ్లి చేసుకుంటారు పెద్ద మనుషులు, ఇప్పుడే మీరు సుఖంగా ఉండేది, వీలైనంతకాలం ఇలాగే ఉండండి. పెళ్ళి అయిందంటే మొత్తం తంటాలు తయారవుతాయి, తంటాలు తద్దినేలా ఇంకేం లేదు. ఇక్కడ తంటాలు తద్దినేలా ఇంకేం లేదుట. ఈ మధ్య జపాన్లో మీరు గమనించారు లేదో, ఒక చట్టం పెట్టారు కొత్తగా. ప్రతి మనిషి ఖచ్చితంగా రోజుకు 3 సార్లు నవ్వాలి అని పెట్టారు. అదేం దేశమో పెట్టారు, పత్రికలో వచ్చిన వార్త. జపాన్లో చట్టం చేశారు. ఎందుకంటే అక్కడ ఎవ్వరూ నవ్వకపోవడం వల్ల జనానికి రోగాలు వస్తున్నాయి. నవ్వట్టు వాళ్ళు అలా ముచ్చుమొహం వేసుకుని కూర్చుంటారు. పైగా అందరూ ఒకలాగే ఉంటారు. అందుకే జపాన్లో విడాకులు ఉండవుట, ఎందుకంటే ఎవడైనా అదే మొహం కదా అంటారు. అదే మన ఇండియాలో చూడండి, ప్రతి స్త్రీ మరో స్త్రీ కంటే భిన్నంగా ఉంటుంది, ప్రతి పురుషుడు మరో పురుషుడి కంటే భిన్నంగా ఉంటాడు. ఎవర్ గ్రీన్ అంతే లెక్క. ప్రతి వాళ్ళలో ఓ ప్రత్యేకత. అక్కడ జపాన్లో అంతా అప్పడ మొహాలు, దెబ్బరొట్టు మొహాలే, మొత్తం అంతా ఇలాగే ఉంటారు. అందుకే అక్కడ విడాకులు ఉండవు, ఎందుకంటే ఎవడైనా ఒకటే కదా ఈ మొహం చూడడానికి, ఏదైతే ఆ మొహమే ఇంకో 10 ఏళ్ళు గడిపితే అయిపోయి. అందుకని వాళ్ళు ఈ మధ్య చట్టం పెట్టారు. ఏమిటి? కనీసం రోజుకు 3 సార్లు నవ్వాలి, నవ్వకపోతే జైల్లో పెడతాం. దాని మీద ఒక జోక్ వచ్చింది మన పత్రికల్లో. ఏమిటో తెలుసా? జపాన్ వాడు భర్త భార్యతో అంటున్నట్ట, ఈ చట్టం నుంచి కనీసం పెళ్ళైన వాళ్ళకైనా మినహాయింపు ఇస్తే బాగుండి, ఇప్పటికిప్పుడు నవ్వమంటే ఎలా నవ్వుతాం అన్నట్ట. అంత ఏడవడానికి అలవాటు పడిపోయాడండి వాడు, నవ్వకుండా ఉండడానికి. నవ్వు రావడం అంత కష్టం. ఇప్పటికి మొదలైన 40 నిమిషాల లోపు ఇంకా గంట కూడా అవ్వలేదు, ఎన్నిసార్లు నవ్వారండి మీరు? ఇప్పుడు చెబుతున్న నాకేమైనా శ్రమ ఉందా? అది తెలుగు భాష, అది భారతీయత, అది వ్యక్తిత్వం. మన భాషలో మనం ఏం మాట్లాడుకున్నా బాగానే ఉంటుంది, తిట్టుకున్నా బాగానే ఉంటుంది. అలాగే చిత్వా ప్రాభంజనీం వ్యధం. తుఫాను గాలును తట్టుకుంది. నువ్వెందుకు జీవితంలో చిన్న ఇదిని తట్టుకోలేకపోతున్నావు? ఎందుకు తట్టుకోలేదు తెలుస్తా? రేపు పెళ్ళయ్యాక వస్తుంది మీకు ఇబ్బంది. మొహమాటం లేకుండా చెప్తున్నా. భార్య కాసేపు మాట్లాడలేదనుకోండి, ఈయనకి గంగవీరులు ఎత్తిపోయినట్టు ఉంటుంది. వై 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 ఒక అరగంట వదిలే చచ్చినట్టు దానికి వచ్చేస్తారు. దాన్నే మొడుతానం అంటారు. బతిమాలక ఏమంత సిగ్గులేండి పని. బతిమాలక వదిలే. ఏడు మాట్లాడకపోతే ఏమైంది? ఈ అమ్మాయి లేకుండా 25 ఏళ్ళు బతికవు, ఆ అబ్బాయి లేకుండా 25 ఏళ్ళు బతికవు. 25 నిమిషాలు బతకలేవా? ఈ లోపు గోకేస్తూ ఉంటాడు అక్కడ కూర్చుని. ఒక మెసేజ్ మీద వై ఆర్ యూ నాట్ టేకింగ్ ఆర్ యూ యాంగ్రీ. దీనికి ఆవిడ నెత్తికి ఎక్కిస్తుంది మొత్తం. దొరికాడు, నేను మాట్లాడకపోతే ఉండలేడు అని మొత్తం బలహీనత కనిపెట్టారండి. మొగాడైనా అంతేనమ్మా, వాడు మాట్లాడేది. ఏమైంది? నీ పని నువ్వు చూసుకో, పలకరించక. ఏదో అయిపోతుంది. ఏమవ్వదమ్మా, ఏమవ్వదు. కాసేపు బిగించుకొని కూర్చుంటే అవతల వాడు దానికి వచ్చేస్తాడు. రాడు మానయని ఏమవుతుంది? రేపు పొద్దున మాట్లాడుకుంటాం. ఏమైంది? ఓ రోజు ప్రశాంతంగా పడుకుంటాం. మళ్ళీ ఇంక పడుకున్నాక దీని గురించి ఆలోచించకూడదు. ఇంకా కావాలని మనం తగాదా పెట్టద్దు. ఎదుటి వాళ్ళు ఏదో పని కట్టుకుని పెట్టినప్పుడు అంతే మొండితనమే, పెట్టుకో, నేను ఎలాగే ఉంటాను, అప్పుడు నిలబడుతుంది ఖచ్చితంగా. ఎవడు జీవితంలో ధైర్యంగా ఉంటాడో ఆడైనా మగైనా వారు గెలుస్తారు. ఈ మాత్రం మాట్లాడకపోయే విధానాన్నే తట్టుకోలేకపోతే జీవితంలో తుఫాన్లన్నీ ఎలా తట్టుకుంటామండి?
ఓ ప్యాకేజీ తగ్గింది, లేదా ట్రాన్స్ఫర్ అయింది, చచ్చిపోతావా? హైదరాబాదులో ఉండే అమ్మాయిని తీసుకెళ్ళి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు గుంటూరులో వేశారట. గుంటూరు ఏమన్నా పనికిమాలిన చోట అండి? అది పట్టణం కాదా? పైగా ఇప్పుడు గుంటూరు రాజధాని. గుంటూరులో వేశారట. అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి 5వ అంతస్తు మించి దూకి చచ్చిపోయిందమ్మా. బాబోయ్, ట్రాన్స్ఫర్కి. ఇది మన జీవితాల లెక్క. ప్రతిదానికి చచ్చిపోవడం ఒకటే ఉపాయం. అయితే చంపుట లేదా చచ్చుట, ఇంకేం లేదు ఇక్కడ. చంపుటయో చచ్చుటయో. ట్రాన్స్ఫర్ చేశారు, గుంటూరు వెళ్ళు. ఏమైంది? తల్లిదండ్రులు చెప్పారు అప్పటికి, ఏముందమ్మా ఇంకా పెళ్ళి అవ్వలేదా అమ్మ, ఏముందమ్మా గుంటూరు ఏమన్నా పరాయి ఊరా, పైగా మన వాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారు, నేను చెప్తాను వెళ్ళు తల్లి, 4 నెలలు పనిచేయి, అక్కడి నుంచి తర్వాత ట్రాన్స్ఫర్ మళ్ళీ పెట్టుకోవచ్చు నెమ్మదిగా. అంటే నేను వెళ్ళను, నాకు ఇక్కడే. అసలు ఎందుకని తీవ్రంగా తీసుకోవాలి ఆ విషయాన్ని? వెళ్ళడానికి ఏమైంది? ఇదే ప్రాపంజనీయం వ్యధాం. తుఫాను తట్టుకోకపోతే నువ్వు నాయకుడు ఎలా అవుతావు, జీవితంలో ఎలా ఉంటావు? పిత్వా పాతాళ పానీయం. పైగా చెట్టుకు నీళ్ళు ఎవరూ పోయట్లేదండి, కింద వేళ్ళు సాచి పాతాళంలో ఉండే నీళ్లు తీసుకుంటుంది అది. మన జీవితానికి మనం కూడా ఎవరిని ఉద్యోగం అడగద్దు, మన ప్రతిభని సాచి మన ఉద్యోగాన్ని తీసుకోగలగాలి. ఖచ్చితంగా నీకు ప్రతిభ ఉంటే ఉద్యోగం నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది మిత్రమా. నీకు ప్రతిభ లేకపోతే ఎవడెవరు రాలేడు. నిజమైన ప్రతిభ కనుక నీకు లేకపోతే ఎవడైనా నీకు ఉద్యోగం ఇప్పించినా నిన్ను అవతల యజమాని తీసేయడం ఖాయం. ఏదో ఆయన చెప్పారని తీసుకున్నామండి, పెద్ద ఆయన రికమెండేషన్, వీడు ఇక్కడ పని చేయట్లేదు సార్, అసలు నాలెడ్జ్ లేదు సార్ అన్నాడు. మీరు ఆశ్చర్యపోవచ్చమ్మా. బీటెక్ చదువుతున్న ఒక విద్యార్థిని ఎప్పుడో 4-5 ఏళ్ల క్రితం మాకు దూర బంధువుల్లో వాళ్ళ ఇంటికి వెడితే ఏం చదువుతున్నా ఏమిటని అడిగా. చెప్పాడు ఇవన్నీ. సరే మీ కాలేజీలో ఏం చెబుతారా అన్నాను. టైం టేబుల్ చూడండి అని ఇచ్చాడు. టైం టేబుల్ చూసా. టైం టేబుల్లో సండే మండే ఉంటాయి కదా, సండే అంటే SONDAY రాశాడమ్మా. నమశివాయ. ఇప్పుడు నువ్వు బీటెక్ అన్నా? బీటెక్ అన్నాడు వాడు. ఓకే, నేను అంత చదువుకోలేదులే అన్న. టైం టేబుల్లో సండే అంటే SONDAY రాస్తావా నువ్వు బీటెక్కా? వీడికి ఎవడిస్తారండి ఉద్యోగం? రేపు పొద్దున బయటపడిపోడు. ఖచ్చితంగా మండేకి MUNDAY రాసేసి ఉంటాడు, అనుమానం లేదు, ఇక చూడక్కలా. ఆ ఓ పైకి వచ్చిందంటే ఈ యూకి ఎందుకు వెళ్ళిపోతుంది? ఎందుకు వస్తుంది? మనకి పలకడమే తప్పితే రాయడం లేదుగా. ఇప్పుడు SMS వచ్చిన తర్వాత ఎవరు పూర్తి స్పెల్లింగ్ రాయరు, కెమిస్ట్రీ అండ్ కెమ్ అంటాడు అంతే. వీడికి రేపు పొద్దున కెమిస్ట్రీ మాస్టర్గా ఉద్యోగం తెలుసుకున్నవాడు కెమిస్ట్రీ రాయమంటే కెమ్ రాశాక ఏం రాయాలో తెలియదు. ఇంకా కెమ్ అని ఆగిపోతాడు. ఇది కెమిస్ట్రీ ఇప్పుడు పూర్తిగా రాయలా. అందుకే మా చేత చిన్నతనంలో ఇంపోజిషన్ రాయించేవారు, ఉక్త లేఖనం అని చెప్పేసి. ధృతరాష్ట్రుడు ధకార రుకారముల ధృ, తకారకారముల త, రకారాకారముల ర, షకార టకార రకార ఉకారముల స్ట్రు, డకార ఉకారముల డు, ధృతరాష్ట్రుడు అని రాయించేవారు. మేమేం చేసేవాళ్ళం, బద్దకస్తులు కొంతమంది, ధృ 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 తా 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 రా 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 రా. ఈ జన్మలో వీడికి ధృతరాష్ట్రుడు రాయడం చేత కాదు. దానికి ఒక సింపుల్ విధానం కనిపెట్టాం. ధ్రువులన్నీ ఓసారి, స్ట్రూలన్నీ ఓసారి రాస్తే నీకు ఆ స్ట్రూ ఎక్కడతో తెలియదే. అలా చేయకూడదు ఓపికగా. అందుకే దకార రుకారముల ధకార రుకారముల ధ్రు, తకారకారముల త, రకారాకారముల ఇలాగే రాయాలి. అలా ప్రతి అక్షరం రాస్తే ఓపికగా 10 సార్లు రాస్తే ధృతరాష్ట్రుడు నీ చేతిలో ఉంటాడు. దుర్యోధనుడు చేతుల్లో ఉన్నాడుగా, అలాగే మన చేతిలో ఉంటాడు. అభ్యాసం. మనం ఇవాళ షార్ట్ కట్ మొదలు పెట్టాం. ఒకటి చివరికి ఎవరైనా అమ్మాయికి వీడు I love you చెప్పాలన్నా కష్టమే. ఇలు అంటాడు వీడు ఇక్కడ, ILU. అబ్బా అంటే వీడు ఖచ్చితంగా పూర్తిగా ప్రేమించడమ్మా, మధ్యలో మానేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఇటువంటి సందేశం పంపాడంటే వాడు ప్రేమించాడు. వీడికి ప్రేమించాలని కూడా బద్ధకమే. ఇంకా కొత్తతోటి మొదలు పెట్టారు ఇప్పుడు 143. మొత్తం ఈ సంకేతాలు దేనికండి? కానీ ఇవరికైతే మా చిన్నతనంలో మేము కాలేజీలో చదివే రోజుల్లో కూడా ఈ దరిద్ర ప్రేమలు ఉన్నాయి. ఎక్కడ పోయి సృష్టి ప్రారంభం నుంచి ఉన్నాయి. మొత్తం బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఉన్నాయి. ఈ గొడవంతా ఇప్పుడే మొదలైంది అనుకోకండి. కానీ మా రోజుల్లో ఎవరైనా ఒక అమ్మాయి, నేను కాదుండో ఊరికే విషయాలు జరిగినట్టు, మళ్ళీ ఆ కథ పుట్టించకండి. అసలే భార్య ఇక్కడే ఉంది. మళ్ళీ ఎవరికైనా ప్రేమలేఖ రాయాలంటే ఇంటి దగ్గర కూర్చుని తల్లి తండ్రి చూడకుండా రాయాలి. జాగ్రత్తగా 4 పేజీలు రాయాలి. దానికి మార్జిన్ పెట్టాలి. లేకపోతే ఆ అమ్మాయిని మార్జిన్ పెట్టడం కూడా తెలియదు వీడికి, వీడేం కాపురం చేస్తాడు అనుకుంటాడు.
కాపురం అంటే మార్జినే కదా, మార్జిన్ లేకుండా కాపురం ఎలాగా, మార్జిన్ పెట్టాలి, రాయాలి. ముందు శ్రీరామ అని రాయాలి. దైవభక్తి లేకపోతే చేసుకోరు ఆ రోజుల్లో. ముందు శ్రీరాముడు ప్రేమించాకే మనం ప్రేమించాలి. ఇవన్నీ రాశాక ఆ ఉత్తరం ఆ అమ్మాయికి ఇవ్వాలి అంటే అబ్బో అది పెద్ద యక్ష ప్రశ్నల ఘట్టం. అది అమ్మాయి విడిగా దొరకాలి, పక్కన ఎవరూ ఉండకూడదు. అప్పుడు మనం ఇయ్యాలి. ఇస్తున్నట్టుగా మన పక్క ఫ్రెండ్ చూడకూడదు. చూస్తే వీడు ప్రేమించడం మొదలెట్టేస్తాడు. ఇక్కడ 4 స్తంభాలాట మొదలైపోతుంది. ఇంత చేశాక ఆ అమ్మాయి చదువుకుని ఏముంటుందో ఇచ్చిగానే మొహం చూడాలి. మళ్ళీ తర్వాత ఇదంతా జరిగేసాక 6 నెలలు పట్టేది. ఈలోపు డిగ్రీ అయిపోయింది మాకు. పుస్తకంలో పెట్టాలి, పట్టుకెళ్ళి పుస్తకంలో పట్టుకెళ్ళాలి, పుస్తకంలో పెట్టుకోమని చెప్పాలి. మాస్టర్ కనపడిందంటే తోలు తీసేయడమే, అనుమానం లేదు. ఇంకా తోలు తీసేయడమేనండి ఆ రోజుల్లో. కాలేజీ మాస్టర్లు ప్రిన్సిపాల్ అలాగే ఉండవు. ప్రిన్సిపాల్ చూస్తే మాకు ఒళ్ళంతా జర్లు పాకేవి. అవి బాబోయేది, అంత భయం ఉండేది. ఇవాళ అదేమీ లేదు, దానికి బతకమే. కానీ నేను చెబుతున్నానమ్మా, ఆ రోజుల్లో నాకు తెలిసి కూడా మా మిత్రులు కొంతమంది ప్రేమ వివాహాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. కలకాలం కాపురాలు చేశారండి, అనుమానం ఏం లేదండి. కలకాలం చేశారు కాపురాలు. వాళ్ళ పెళ్ళిళ్ళకి మేము వెళ్ళాం, తర్వాత వెళ్ళాం. వాళ్ళ పిల్లలకి శుభకార్యాలు జరిగితే కూడా మేము వెళ్ళాం. మా కాలేజీలో చదువుకున్న వాళ్ళు ఉన్నారండి అలాగా. వాళ్ళు అంత నమ్మకంగా ఉన్నారు వాళ్ళు. కనీసం అది భరించలేకపోతే ఇక్కడ సంక్షిప్తాలు మొదలు పెడితే ఇంకేముంటుంది ఇక్కడ. అలాగ మన తిండి మనం సంపాదించుకోవడంలాగా చెట్టు నీళ్లులాగా మనం సంపాదించుకోగలం. పీత్వా పాతాళ పానీయం. ఇదంతా ఎందుకోసం అంటే కుటజస్ చుంబతే నభక, ఆకాశాన్ని ముద్దు పెట్టుకోవాలి. చెట్టు లక్ష్యం అది. జీవిత లక్ష్యాన్ని సాధించడం నీకు లక్ష్యం మిత్రమా. చెట్టులా ఎదగాలి, ఖచ్చితంగా చెట్టులా ఎదగాలి మనం ఎవరమైనా సరే. ఎప్పుడైనా సరే ఆపద వచ్చింది, నాయకత్వ లక్షణం అంటే చెబుతున్నా, ముందు నాయకుడు నీతిగా ఉండాలి. ఓ కంపెనీ పెట్టినా, ఏదైనా ఒక పని చేసినా రాజకీయాల్లోకి చేరండి. మీరు వీలైతే చేరండి, అసహించుకోకండి రాజకీయాలని. రాజకీయాల్లోకి యువతరం రావాలి అని దేశ ప్రధానమంత్రి దండం పెట్టి కోరుతున్నాడమ్మా. దేశ ప్రధానమంత్రి కోరుతున్నాడు, ఈ యువతరం రాజకీయాల్లోకి రావాలి, నైతికమైన రాజకీయాలు నిర్మాణం చేయాలి. నేను కూడా మీకు నమస్కారం పెట్టి కోరుతున్నా, మీరు రాజకీయాల్లోకి రావాలి. వంశ పరంపర వాళ్ళంతా వచ్చేస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే అవ్వడం ఏంటండి? మనమేమయ్యామండి ఇక్కడ? మనం పనికిరామా? నైతికమైన రాజకీయాల కోసం రావాలి, మింగీయడానికి కాదు ఇక్కడ. అప్పుడు ఎలా ఉండాలి? సొంత నిర్ణయం తీసుకోగలగాలి, మనం నీతిపరులమే ఉండగలగాలి. దానికి చెబుతున్నారు ఒక తెలుగు పద్యంలో, సామజము చెరకుమేసిన దోమలు 10,000 కలిసి త్రోలంగలవే. చాటు పద్యంలో చెబుతారు పూర్వమే. సామజము చెరకుమేసిన దోమలు 10,000 కలిసి త్రోలంగలవే. గ్రామపతి తగవు దప్పిన గ్రామములోనున్నవారు కాదనగలరా. ఏనుగు చెరుకు చేలో పడి చెరుకు మేసేసింది అనుకోండి, దోమలు 1,00,000 దోమలు వచ్చినా కూడా ఆ ఏనుగుని ఏమైనా చేయగలవా? అలాగే లీడర్ అన్నవాడు తప్పు చేస్తే కింద వాళ్ళు ఎవరు ఏం చేయలేరండి. బికాజ్ యు ఆర్ ఏ లీడర్. ఆ లీడర్ అన్ని విధాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి రామచంద్రమూర్తే ఉదాహరణ. ప్రపంచం మొత్తం మీద గొప్ప లీడర్ ఎవరంటే జై శ్రీరామ్. శ్రీరాముడిని మించినటువంటి నాయకుడు ఉంటాడు. ఆయన తప్పు చెయ్యడు, కింద వాళ్ళని చెయ్యనవాడు, ఆయన లక్షణం అది. ఆయన తప్పు చెయ్యడు. అంతా అయిపోయింది, యుద్ధం అంతా అయిపోయింది. సుగ్రీవుడు వచ్చాడు, ఆయనకు అనిపించింది లంక మనం జయించాం కదా, విభీషణుడికి ఇవ్వడం ఏంటి పని లేకుండా? ఎవరు జయించిన రాజ్యాన్ని వాడు స్వాధీనం చేసుకుంటారు కదా, మనం హాయిగా కలిపేసుకుంటే కిష్కింధతో పాటుగా పరిపాలించవచ్చు కదా. ఈ రాముడు ఏమిటి అమాయకంగా సీతాదేవిని తీసుకెళ్ళిపోతున్నాడు, ఈయన లంకను కూడా స్వాధీనం చేసుకోవాలి కదా అని ఆయన చెబితే కోప్పడతాడేమో అని భయం వేసి లక్ష్మణుడి చేత అడిగించాడు. తమ్ముడు కదా ఏమన్నాని, లక్ష్మణ మీ అన్నగారికి చెప్పబోయా, మరి అమాయకుల్లో ఉన్నాడు, జయించిన రాజ్యాన్ని వశం చేసుకోకుండా అలా అయోధ్యకి వెళ్ళిపోవడం ఏంటయా? రావణాసురుడు ఎలాగో లేడు కదా, విభీషణుడు ఎందుకు పని లేక మనం నొక్కేచ్చు కదా అన్నాడంతే. లక్ష్మణుడికి కూడా పోన్లే, సుగ్రీవుడు అడుగుతున్నాడు, అన్నగారితో మాట చెబుదామని అన్నగారి దగ్గరికి వెళ్ళి, ఏం లేదన్న రాజ్యాలు ఏవి అంటే తంతాడు ఆయన. రాజ్యం అడిగాడంటే తంది. అప్పటికే విభీషణుడికి వాగ్దానం చేశాడు, ఆయన నాయకుడు కదా, విభీషణుడికి వాగ్దానం చేశాడు, ఒప్పుకోడు. కాబట్టి లక్ష్మణుడు ఏమన్నాడంటే, ఏమీ లేదు సుగ్రీవుడు వాళ్ళు అంటున్నారు, మనం ఒక 6 నెలల పాటు ఇక్కడ ఉండి
మనం వీళ్ళకి పరిపాలన అది నేర్పి పెడదాం. పైగా యుద్ధం కదా, 21 రోజులు యుద్ధం చేసాం, ఒళ్ళంతా పచ్చి పుండైపోయింది, అందుకని కాస్త విశ్రాంతి తీసుకుని పెడదాం అన్నయ్య. లంకలో భోగాలన్నీ ఉంటాయి, అమృత ద్రవాలన్నీ ఉన్నాయి, వెండి అరుగులు ఉన్నాయి, బంగారపు స్తంభాలు ఉన్నాయి, రత్నాలు పొదిగారు, ఆ భవనాలన్నీ చాలా బాగున్నాయి, ఉద్యానవనాలు ఉన్నాయి, యుద్ధంలో కొన్ని ధ్వంసమైనా కూడా ఇంకా మిగిలినవి చాలా ఉన్నాయి, అందుకని మనం విశ్రాంతి తీసుకుని పెడదాం అంటే రాముడు ఏమన్నాడో తెలుసా? లీడర్షిప్. ఏనుగు చెరుకు మేస్తే దోమలు ఏం చేయలేవు, చేలోంచి దాన్ని తరవలేవు. లీడర్ అయిన వాడు తప్పు చేస్తే కింద వాళ్ళు ఎవరు ఏం చేయలేరు. కానీ లీడర్ కాబట్టి ఆయన ఏమన్నాడంటే, లక్ష్మణ ఉండడానికి వీలు లేదు, తక్షణం బయలుదేరాలి, బయలుదేరా, ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు అనుకో. లక్ష్మణుడికి మనోభావాలు దెబ్బతినవో, ఇంత కష్టపడ్డాం, హనుమంతుడు సంజీవి దేవపోతే చచ్చేవాడిని నేను, ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రం వేశాడు, ఈ అన్నగారి కోసం ఇంత చేస్తే మా ఆవిడ ఊర్మిళని అక్కడ వదిలేసి నేను ఇక్కడ ఈయన కోసం వస్తే కనీసం నా మాటకి విలువ ఇవ్వట్లేదు ఈయన అనుకోడండి. లీడర్ తెలివితేటలు ఎలా ఉంటాయో తెలుసా? సెంటిమెంట్ పెట్టుకొట్టాడు రాముడు. లక్ష్మణుని ఏమల్లా, లక్ష్మణ ఇక్కడ ఉందామనుందా, నాకు ఉందయ్యా, కానీ అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే, అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే, జననీ జన్మభూమిశ్చ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ. ఇది రామాయణంలో చాలా గొప్ప మాట, దేశంలో బాగా ప్రచారమైంది. లక్ష్మణ, నువ్వు అన్నట్టుగా మనం శ్రమపడిన మాట నిజం. ముందు ఎదుటివాడు చెప్పింది అంగీకరించాలి. లీడర్ అంటే ముందే కాదనకూడదు, ఏదో మొహం ఏదో సలహాలు ఇస్తున్నావు అనకూడదు. వెంటనే కోపం వస్తుంది, వాడికి వేరే పార్టీ పెట్టేస్తాడు. లేకపోతే నువ్వు ఓ కంపెనీ పెట్టావు, స్టార్టప్, అందులో పనిచేస్తున్న సీనియర్ నువ్వు అవమానించావనుకో, వాడు బయటికి వెళ్ళి ఈ స్టార్టప్ను, స్టార్ట్ వేరు అప్పు వేరు, 2 కంపెనీలు అవుతాయి. నీకు అప్పులు మిగిలితే స్టార్ట్ వాడికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే రహస్యాలు కనిపెట్టేశాడు ఇక్కడ, ఫార్ములాస్. వాడు బయటికి వెళ్ళిపోతాడు, వెళ్ళనివ్వకూడదు. బ్రదర్ కూడా అనరు కదా, అది కూడా ఇప్పుడు బతకమే. బ్రో అదొకటి వచ్చింది ఈ మధ్య, బ్రదర్ అన్నారు కూడా బ్రో, అదేమిటో బ్రో అదొకటి. అంచేత బ్రో అని వాడిని పిలిచి రాముడు చెప్పినట్టు చెప్పాలి, వాడి సెంటిమెంట్ని గౌరవించాలి. మనం కష్టపడిన మాట నిజం, ఒళ్ళంతా పుండైపోయిన మాట నిజం, లంకలో అన్ని భోగాలు ఉన్న మాట నిజం. కానీ ఒక్క మాట ఆలోచించు లక్ష్మణ, అపి స్వర్ణమయీ లంక, లంకలో వెండి అరుగులు ఉండుగాక, బంగారపు స్తంభాలు ఉండుగాక, రత్నాలు పొదుగుగాక, సమస్త భోగాలు ఉండుగాక, కానీ నమే లక్ష్మణ రోచితే, సంహౌ ఐ డోంట్ లైక్ ఇట్, నాకెందుకో అది నచ్చడం లేదు. కారణం ఏమిటంటే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ. నీ తల్లి సుమిత్రాదేవి, నా తల్లి కౌశల్యాదేవి, తాను తప్పు చేయడం వల్ల రాముడికి వనవాసం వచ్చిందని కుమిలిపోతున్న మన తల్లి కైకేయీదేవి, అలాగే అయోధ్యలోని ప్రజలందరూ మనకు ఎదురు చూస్తున్నారయ్యా, మన జనని కంటే జన్మభూమి కంటే లంక గొప్పదా అని అడిగాడమ్మా. అది రాముడు. దట్ ఈజ్ లీడర్షిప్. వెంటనే లక్ష్మణుడు నీరు గారిపోయా, నిజమే అన్నయ్య, ఏమిటో కంగారులో ఆలోచించలేదు, మా అమ్మ ఏమిటి ఊర్మిళ నా భార్య 14 ఏళ్ళు నన్ను విడిచిపెట్టుంది, నన్ను రావాలని అనుకుంటుంది, కానీ ఇక్కడ ఉన్నానంటే ఆవిడకి ఎన్ని అనుమానాలు వస్తాయి అనవసరంగా, వెళ్ళిపోదాం అన్నాడు. ఇది లొంగని మనిషిని లొంగదీసే విధానం. అందులో నాటకమే లేదు, నిజంగానే అన్నాడు ఆయన. నిజమే, అంత వియోగం ఉన్నాక మన ఊరికి మనకు వెళ్ళాలని ఉండదండి. అమెరికాలో ఉంటున్నారు, ఇప్పుడు వెళ్ళి జపాన్లో ఉంటున్నారు, చైనాలో ఉంటున్నారు, కెనడాలో ఉంటున్నారు. వాళ్ళకి ఎప్పుడో పాపం 5-6 ఏళ్లకు ఒకసారి ఇక్కడికి వచ్చే అవకాశం వస్తే ఆ విమానం కోసం కలగంటూ ఉంటారు 12 ఏళ్ళ బట్టి. మా ఊరు విమానం శంషాబాద్లో దిగుతాం, అక్కడి నుంచి ఏదో బస్సు ఎక్కుతాం, రైలు ఎక్కుతాం. ఆ పల్లెటూరు వెళ్ళే దారి కోసం ఎన్ని కలలుగంటాడో. జన్మభూమి మీద ప్రేమ ఉండదా, కన్న తల్లి మీద ప్రేమ ఉండదా, అది పెట్టి మాట్లాడాడు. ఎందుకని ఆలోచించండి. ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడాడు రాముడు? ఒక 6 నెలలు ఉందామన్నారు వాళ్ళు, నష్టమేలా. ఈ 6 నెలల్లో కైకేయి ఏం చనిపోదు, కౌశల్య ఏం చనిపోదు, అయోధ్యకి ఏం జరగదు. 14 ఏళ్ళు జరగదు, ఇంకో 6 నెలల్లో జరగదు. కానీ ఇక్కడేం జరుగుతుందో తెలుసా? వీళ్ళు లంకలో భోగాలన్నీ అలవాటు పడితే లక్ష్మణుడు, సుగ్రీవుడు, వానరులు, అసలే కోతిమోక కదా, ఇక్కడ అలవాటు పడితే ప్రమాదం. ఈ రాజ్యం నొక్కేసి ఇక విభీషణుడికి ఈ జన్మలో ఇవ్వరు వాళ్ళు. మొత్తం మనం గుటగా యస్వాహ, గుటగా ఏదన్నమా అంటారంతే. అంతేకాదు ఇంకో ప్రమాదం కూడా ఉంది మనలో మనమాట. ఇక్కడ వాళ్ళందరికీ భర్తలు పోయారు, యుద్ధంలో పోయారు. వీళ్ళందరూ ఏం చేస్తారో ఇక చెప్పక్కల, వాళ్ళందరినీ వాలేసి పట్టేస్తారు.
ఆ ప్రమాదాలు జరుగుతాయి, శీలాలు చెడిపోతాయి, వర్ణసంకరం జరిగిపోతుంది, జాతి నాశనం అయిపోతుంది ఈ భోగాలు ఇక్కడ అలవాటు పడితే. అందుకని ఈ ప్రమాదం నుంచి, ఈ అవినీతి నుంచి తప్పించాలంటే లీడర్ అయిన నేనే స్థిరంగా ఉండాలి అని లక్ష్మణుని పిలిచి చెప్పి ఒక్క దెబ్బలో అక్కడికి తీసుకెళ్ళిపోయాడమ్మా. ఒక నాయకత్వం అనేది చేపట్టాక నాయకుడే కావక్కల్లా, మామూలుగా ఎవరికైనా సరే కష్టాలు వస్తాయి. కష్టాలు మనిషికి రాకపోతే మానుకొస్తాయా? కష్టాలు వచ్చినా సరే, బంధనానికి గురైనా సరే మనం ఏనుగులాగా నిలబడాలి, కుక్కలాగా ప్రవర్తించకూడదు. జగన్నాథ పండితరాయలు అని అద్భుతమైన కవి ఉండేవాడు. అమలాపురం దగ్గర ముంగండ అగ్రహారంలో పుట్టాడు. 14 మంది ఉన్న కుటుంబంలో ఆయన ఒకడు. చాలా పేద కుటుంబం. తన పాండిత్యంతో ఆయన అమలాపురం దగ్గర ముంగండ గ్రామం నుంచి ఢిల్లీ షాజహాన్ దగ్గరికి వెళ్ళి ఆయన ఆస్థాన కవి అయి మహాధనవంతుడై ఐశ్వర్యవంతుడై యావత్ కుటుంబాన్ని ఉద్ధరించాడు మహానుభావుడు. కేవలం పాండిత్యంతో, కేవలం జ్ఞానంతో. మనిషి ప్రతిభ అంత గొప్పది. ముంగండ అమలాపురం మీరు వెడితే, ముంగండ అగ్రహారం వెడితే ఏ ఇంట్లో చూసినా జగన్నాథ పండితరాయల పేరు వినపడుతుంది. 14 మందిలో ఒక్కడు. తల్లిదండ్రుల దారిద్ర్యాన్ని చూడలేకపోయాడు. తల్లి పరిస్థితి, తల్లికి 2 చీరలు, ఒకటి కట్టుకుంటే ఒకటి ఆరయ్యాలి. అది ఆరితే కానీ ఇది మార్చడానికి వీల్లేదు. ఎందుకు నా తల్లికి దరిద్రం, నేను ఇంత కొడుకుని ఇక్కడ ఉండి నేనేమిటి అని తెలుగు ఎలాగో వచ్చును ఆయనకి. సంస్కృతం నేర్చుకున్నాడు. ఎందుకంటే ఢిల్లీ వెళ్ళాలి. అమలాపురంలో ఉద్యోగానికి తెలుగు సంస్కృతం అక్కల. ఇక్కడ కాదు, ఢిల్లీ వెళ్ళాలి. కొడితే కుంభస్థలం కొట్టాలి ఆయన ఉద్దేశం అంతే. సంస్కృతంలో మహాకవి అయ్యాడు. అంతేకాదు వాళ్ళ భాష, షాజహాన్ భాష, పర్షియన్ భాష నేర్చుకున్నాడు. దాంట్లో కవిత్వం చెప్పాడు. అపారమైన ధారణాశక్తి, జ్ఞాపక శక్తి. దానికి షాజహాన్ మెచ్చుకున్నాడు. దానికోసం యాత్ర చేసి వెళ్ళాడు. అక్కడ ప్రవేశించాడు. అక్కడ ఆస్థానకే అయ్యాడు. వివాహం చేసుకున్నాడు. తల్లిదండ్రులను ఉద్ధరించాడు, అన్నదమ్ములను ఉద్ధరించాడు. యావత్ ముంగండ అగ్రహారానికి వేళ ఒకే ఒక్క పేరు. ముంగండ అనగానే జగన్నాథ పండితరాయలు, జగన్నాథ పండితరాయలు అనగానే ముంగండ. మొత్తం ఒక ఊరికి పేరు తీసుకొచ్చిన మొనగాడండి. అలా మన ఊరికి మనం పేరు తీసుకురావాలి. ఆయన భామిని విలాసం అని అద్భుతమైన కావ్యం రాశాడు. అందులో చెబుతాడు నాయకుడు అంటే ఎలా ఉండాలంటే, నీకు ఏదైనా చేటు కలిగినా సరే ధైర్యాన్ని కోల్పోవద్దు. ఉద్యోగం పోవచ్చు, జీతం తగ్గిపోవచ్చు, వివాహ బంధంలో తేడాలు రావచ్చు, నీ దగ్గర పనిచేసేవాళ్ళు పక్కకి వెళ్ళిపోవచ్చు, లేదు మన దగ్గర పనిచేసేవాడే పక్కకి వెళ్ళి ఇంకో దుకాణం పెట్టేయచ్చు అని జరుగుతాయి. ఇవన్నీ కూడా మామూలే. బంధనస్థోపి మాతంగక సహస్రభరణక్షమక, బంధనస్థోపి మాతంగక సహస్రభరణక్షమక, శ్వాపి స్వచ్ఛంద నిలయక సోదరం నైవ పూర్యతే. బంధింపబడినా సరే ఏనుగే. ఏ బంధనం లేకుండా స్వేచ్ఛగా వీధంతా తిరుగుతున్నా సరే కుక్కే. నువ్వు కుక్కలా బతకు, ఏనుగులో బతకమన్నాడు. ఏనుగుని పెద్ద సంఖ్యలు పెట్టి కట్టేస్తారు, కానీ అప్పుడు కూడా దాని ఆకారం చూడండి ఇలా ఉంటుంది గంభీరంగా. నా కర్మ కొద్దీ నీకు దొరికానరా, కానీ గొలుసు ఇప్పాక చూస్తాను ఈ సంగతి అన్నట్టుగానే ఉంటుంది దాని లేవలేదు. అంతేగాని కుక్కలాగా వెర్రిమోహం వేసుకుని దేబిరింపుగా చూడడం, వాడు రాగానే హే అనడం ఇలా ఉండదు. ఇది ఏనుగే. అంచేత మన ఉద్యోగం పోయినా సరే, మన అత్తారింటికి వెళ్ళినా, పుట్టింటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా గంభీరంగానే ఉండాలండి. ఉద్యోగం పోయిందిట్రా అంటే పోలేదు, నేనే వదిలేశాను అంతే లెక్క అని చెప్పు. నీకు ఎవడు చూడొచ్చాడు ఇప్పుడు చెప్పు. ఇవన్నీ నేను సత్యాలే చెప్పాలని ఏమైనా ఉందా ఇక్కడ? నువ్వు చెప్పు. నేనే వదిలేశాను. ఎందుకు? ఇంకా బెటర్ జాబ్ కోసం వదిలేశాను అంతే. కానీ వదిలేశాను కూర్చొని పేకాడకూడదు, దాని పుస్తకాలు చదవాలి ఇక్కడ. నువ్వు వదిలేసి కూర్చొని పేకాడేవనుకో ఊళ్ళో వాళ్ళు అంటారు, వదిలేసి పేకాడతావేటి, పేకాడ కోసం వదిలేశాడంటారు. కృషి చేయి. ఎప్పుడు ఉద్యోగం పోవడానికి కంగారు పడదు. ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఏవి శాశ్వతం కాదు. అలాగని ఎవరికి ప్రభుత్వ ఉద్యోగాలు సిద్ధంగా లేవు ఇక్కడ. ఉద్యోగం పోతే ఒక ఉపయోగం ఏంటో తెలుసా? ఉద్యోగం బాగా ఒత్తిడి ఉన్నప్పుడు మనం చూడండి, తిరుపతి వెళదాం అనుకున్నాం, అక్కడికి వెళదాం అనుకున్నాం, ఈ పుస్తకం చదువుదాం అనుకున్నాం. గరికపాటి వారు మాట్లాడుతూ 4-5 పుస్తకాల పేర్లు చెప్పారు. భామిని విలాసం అన్నారు, విజయ విలాసం అన్నారు, ఏదో అన్నారు. ఆ పుస్తకాలను చదువుదాం అనుకున్నాం. టైం లేదనుకుంటాం కదా. నీకు ఉద్యోగం పోయినప్పుడు ఇంట్లో కూర్చొని నేను చెప్పిన పుస్తకాలు చదువు, అద్భుతమైన ఉద్యోగం వస్తుంది, అద్భుతమైన జీవితం ఉంటుంది ఖచ్చితంగా. ఆ పుస్తక పఠనానికి కేటాయించాలి. ఫోన్కి వెలుగుతూ కూర్చోద్దు ఇక్కడ.
ఫోన్కి పుస్తకానికి తేడా ఏమిటో తెలుసా? పుస్తకం చదివితే మనలో ఉండే చెత్త అంతా బయటికి పోతుంది, ఫోన్ చూస్తే బయట ఉన్న చెత్త అంతా మనలోకి వస్తుంది. ఏం చేయాలో నిర్ణయించు. ఫోన్లో అందేదంతా అదే. అవి కూడా యూట్యూబ్లు అండి. ఎలా చూస్తారండి? బుర్ర ఉందా లేదా? యూట్యూబ్ అంటే యువర్ సెల్ఫ్ ఆర్ ఏ ట్యూబ్, మై సెల్ఫ్ ఐ యామ్ ఏ ట్యూబ్. ఇంక ట్యూబ్ లేనివాడేవాడికి అంత గొట్టంగాళ్లే. ట్యూబ్ అంటే గొట్టం కదా, ప్రతివాడు గొట్టంగాడే. ఫోన్ ఉంటే చాలు గొట్టంగాడు అయిపోయాడు. ఇక్కడ వాడు అభిప్రాయాలు పెట్టేస్తారు. ఒక అభిప్రాయం చెప్పడానికి నీకుండే యోగ్యత ఏమిటాయి? అసలు వాగేయడమే ఇష్టం వచ్చినట్టు. ఇంత ఉపన్యాసం నేను ఇచ్చే అనుకోండి, ఎవరికైనా సోషల్ మీడియాకి దీన్ని వదిలిపెట్టావు అనుకోండి, వాడు కింద ఏం పడతాడు? చెప్పాడులే బోర్డు కబుర్లు అనేది కింద కామెంట్ పెడతాడు. అక్కడ వాడిని వచ్చి మాట్లాడమనండి. వాడిని వచ్చి మాట్లాడమనండి. ఇప్పటికిప్పుడు టాపిక్ మార్చవలసి వచ్చినా సరే నేను చాలా నేర్పుగా మార్చానమ్మా. వారు భాష అన్నారు, సాహిత్యం అన్నారు, వ్యక్తిత్వం అన్నారు, దాంతోపాటు నాయకత్వ లక్షణాలు కలిపారు. నేను కేవలం నాయకత్వ లక్షణాలే అనుకున్నా, కానీ దాంతోపాటు వ్యక్తిత్వం కలిపి భాష కలిపి మొత్తం మీద గంటల్లో పెద్ద కలగూరకంప ప్రోగ్రాం చేసింది. ఇష్టమైన కలర్ సినిమా చేసింది. ఇది ప్రజ్ఞ. కంగారు పడిపోకూడదు. నేను విద్యార్థులు అందరూ ఉన్నారు, వాళ్ళకు ప్రణాళిక ఉంది. నేనేదో ఇది చెబుదాం అనుకున్నాను, దాన్ని కలపాలి, దీన్ని కలపాలి. నేను అనుకున్నవన్నీ చెప్పలేకపోవచ్చు, అదనంగా కొన్ని రావచ్చు. అవి తయారై ఉండాలి బాగా. కంగారు పడిపోవాల్సిన అవసరమే లేదు ఇక్కడ. అలా ఉండగలగాలి ఖచ్చితంగా. అప్పుడు ఏ స్థితిలోనైనా మనం బాగానే ఉంటాం. ఉద్యోగం పోయింది, ఖాళీ వచ్చింది, పుస్తకాలు చదువుకో, ఫోన్ చూడడం మానే తగ్గించి ఎవరితోనో మాట్లాడు ఊరికే. ఎందుకంటే మాట్లాడిన కొద్దీ ముఖ్యంగా పల్లెటూళ్ళలో ఎక్కడైనా సరే ఫ్రెండ్స్ ఈ మాటలే వస్తాయి. ఎందుకు పోయిందిరా టెక్ మహీంద్రనా, టెక్ మానేసి గిక్ మహీంద్రాలో చేరకపోయా, అదేదో కిక్ అంటాడు వీడు. ఇక్కడ ఇన్ఫోసిస్లో చేరకపోయావా, టీసీఎస్లో మనం వచ్చి చేరడానికి ఏమన్నా కాఫీ కొట్టలా? అది ఉద్యోగం రావద్దా? ఇప్పుడు చేరిపోతాడా అనుకుంటే అంత తేలిగ్గా ఉందండి. అందుకే మనం ఎప్పుడు ఉద్యోగం పోయినా ఇంకో మాట చెబుతున్నానమ్మా, భవిష్యత్తు ఊహించి వివాహ బంధంలో ఇబ్బందులు వచ్చినా అనారోగ్య సమస్యలైనా దయచేసి ఎవరికి చెప్పకండి. అనారోగ్యం డాక్టర్కి చెప్పండి, తల్లికో తండ్రికో చెప్పండి. ఊళ్ళో వాళ్ళందరికీ ఎందుకండి? వీళ్ళ సొంత అనారోగ్యాలు ఏకంగా ఫేస్బుక్లో పెట్టేస్తున్నాయి. ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్. నువ్వు సఫర్ అయ్యావయ్యా, మామల్ని ఎందుకు కూడా సఫర్ చేస్తావు ఇక్కడ? నీ రోగం మాకు చెప్పాలా? ఎందుకంటే దే నీడ్ పిటీ. వాళ్ళకి సానుభూతి కావాలండి. ఒక్క మాట యువతరాన్ని నా పిల్లలుగా భావించి చెబుతున్నానమ్మా, లోకులు అసూయ పడేలా మనం బతకాలి. సానుభూతి ఆశిస్తూ బతకద్దండి ఎప్పుడు కూడా. వాళ్ళు అసూయ పడేలా మనం బతకాలి. దిక్కుమాలిన సానుభూతి మనకు అవసరం లేదు. 10 మంది వచ్చి మన ఇంటికి వచ్చి పలకరించి సానుభూతి చూపిస్తే మనకు కలిసి వచ్చి తెలియదు. ఇక్కడ దే షుడ్ ఫీల్ జెలసీ. మన వైభవాన్ని చూసి, మన ఉన్నతను చూసి అసూయతో కుళ్ళి చావాలి. అలా బతకాలి మనం. వాడి సానుభూతి మనకెందుకండి? ఇక్కడ మన కష్టాలు కానీ, మన ఆర్థిక ఇబ్బందులు కానీ, మన వివాహ దాంపత్యంలో ఉండే బంధాల్లో ఉండే బీటలు కానీ, మన ఉద్యోగం పోవడం కానీ, ఏవి అనారోగ్యాలు కానీ చెప్పొద్దండి. అసలు ఎలా ఉన్నా, బ్రహ్మాండంగా ఉన్నా, నీకేం కావాలి అంతే లెక్క. ఇంకా వాడు మాట్లాడు. అదే ధైర్యం. ఎలా ఉండాలి? ఏనుగుల బంధనస్థోభిమాతంగా సహస్ర భరణ క్షమక. ఏనుగును గొలుసుతో కట్టేసినా సరే 1000 మోపులు మొయ్యడానికి సిద్ధంగా ఉంటుంది. నేనంటే ఏమనుకుంటున్నావురా, ఏదో దొరికాను కానీ నీకు వదిలిపెట్టు చూస్తా అని 1000 మోపులు మొయ్యడానికి సిద్ధంగా గంభీరంగా ఉంటుంది. అదే కుక్క ఎలా ఉంటుంది? శ్వాపి స్వచ్ఛంద నిలయక. కుక్కని ఎవడో కట్టడు పరిగెట్టుకుని. పెంపుడు కుక్కలు కడతారు, వీధి కుక్కల్ని ఎవడు కడతాడో? ఆ వీధి కుక్క చూడండి, స్వచ్ఛంద నిలయక. దాని ఇష్టం, ఇటు తిరగచ్చు అటు తిరగచ్చు, గంతులేయచ్చు, అరవచ్చు, ఎవరేమన్నారు. కానీ ఏం చేస్తుంది? సోదరోపి నపూర్యతే. దాని పొట్టది నింపుకోలేదు సాయంత్రానికి, దాని కర్మది. కుక్కకి స్వేచ్ఛ ఉంది, ఎవరూ కట్టలేదు. ఎన్ని వీధులైనా తిరగచ్చు, పెంట కుప్పల మీద రొట్టె మొక్కలన్నీ ఏరుకోవచ్చు, ఎక్కడైనా పారేసిన అన్నం కూడా తినచ్చు. కానీ ఇన్ని తిరుగుళ్ళు తిరిగినా, ఇంత స్వేచ్ఛ ఉన్నా దాని పొట్ట కూడా అది నింపుకోలేకపోతుంది. ఏనుగు బంధింపబడినా సరే వాడెవడో వచ్చి మావటీడు వచ్చి గంభీరంగా పెట్టి, మరి బంధించిన వాడు పెడతాడక తప్పదుగా. పెడుతుంటే గంభీరంగా పెట్టు వేధవా, పెట్టకేం చేస్తావు, కట్టావు కదా పెట్టు, కట్టుకున్నాక పెట్టక తప్పుతుంది కానీ అని శుభ్రంగా గంభీరంగా వాడు లాలిస్తూ ఉంటే తింటుంది. మనకి జీవితంలో కష్టం వచ్చినా సరే, ఉద్యోగం పోయినా సరే, అనారోగ్యం వచ్చినా సరే, ఏ బంధం బీటలైనా సరే, ఏమైనా సరే ఏనుగులా బతకాలి మనిషి. కుక్కలా ఆలోచించే ప్రయత్నం చేయొద్దండి ఎప్పుడు కూడా. అదే లెక్క. ఒక్క మాట, అమ్మాయిలు కూడా ఎక్కువ కనపడుతున్నారు మహిళలు కాబట్టి చెబుతున్నా, నాయకత్వంలో
పురుషుల కంటే ఎక్కువ మన సంస్కృతి అంగీకరించిన విధానం, లీడర్షిప్కి మగవాళ్ళ కంటే నాయకులు అమ్మాయిలు ఇంకా బాగా పనిచేస్తారని చెప్పారు. ఎక్కడా తక్కువ చేయరా. దానికి ఉదాహరణ రామాయణం అరణ్యకాండలో ఉంటుంది. రాముడే అంటాడు స్వయంగా ఈ మాట. శతక్రదానాం లోలత్వం. భగవంతుడు స్త్రీలకు సహజంగా కొన్ని లక్షణాలు ఇచ్చాడు, అవి పురుషులకు లేవు. శతక్రదానాం లోలత్వం శస్త్రాణం తీక్ష్ణత తథా. శతక్రదానాం లోలత్వం శస్త్రాణం తీక్ష్ణత తథా. శతక్రదానాం లోలత్వం శస్త్రాణం తీక్ష్ణత తథా. గరుడ అనిలయోర్శైఘ్ర్యం. గరుడ అనిలయోశైఘ్ర్యం అనుగచ్చంతి యోషితః. యోషితవు యోషితః. యోషిత్ అంటే స్త్రీ. స్త్రీలలో ఒక ప్రత్యేకత ఏమిటంటే ఆకాశంలో అప్పుడప్పుడు మెరిసే మెరుపు చమక్ 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 అని ఎలా మెరుస్తుందో అంత మెరుపు వాళ్ళ కళ్ళల్లో ఉంటుందండి. 100 మంది మొగాళ్ళు చెప్పినా పని చేయని మొగాడు ఒక్క ఆడది పిలిచి ఈ పని చేసి పెట్టవా అనగానే ఐసై అట్టై రొట్టై మట్టై కళ్ళ దగ్గర కూర్చుంటున్నాడు. ఈ శక్తి ఉంది కదా, దాన్ని సద్వినియోగం చేయాలి. మాయ చేయడానికి కాదు, మోసం చేయడానికి కాదు, దాన్ని సద్వినియోగం చేయాలి. ఎదుటివాడి జీవితాన్ని నాశనం చేసి మనం నాశనం కావడానికి కాదు. ఇక్కడ దయచేసి అపార్థం చేసుకోవద్దు. శతక్రదానాం లోలత్వం. మెరుపు తీగ చెమక్కమనగానే మనం ఎంత వెళ్ళిపోతామండి. ఆకాశం డాబా ఎక్కి చూడాలనిపిస్తుంది. మెరుపు తీగను చూడడం కోసం నిలబడతాం. అక్కడ ఆకాశం మెరుస్తుంది ఉరుగుతుంది అంటే పనులన్నీ మానుకుని పైకెడతాం. ఆ మెరుపు స్త్రీల కళ్ళల్లో ఉందమ్మా. పురుషుల కళ్ళల్లో 100 కాటుకలు పెట్టినా 100 కళ్ళజోళ్ళు పెట్టినా రాదు. అది సహజమైన మెరుపు. అది ఆ మెరుపుతో చాలా పనులు అయిపోతాయి. నువ్వు ఎవరికి దాసోహం అనక్కర్లేదు. అలా చూసి రిక్వెస్ట్ చేస్తే చాలా వాడు పని చేసేస్తాడు. ఆ రిక్వెస్ట్ గడప దాటకుండా చూసుకోవాలి. తస్మాత్ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఇక అదొక వృత్తి కింద మారకూడదు, కేవలం అవసరం అంతే. ఆ పని జరగాలి కదా. ఇవాళ చీఫ్ సెక్రటరీస్ కింద లేడీస్ పనిచేస్తున్నారండి. ఎంత చక్కగా పనిచేస్తున్నారు. చక్కగా చీర కట్టుకుని పద్ధతిగా ఉండి 100 మంది ఐఏఎస్ ఆఫీసర్లను నడిపిస్తున్నారండి. చేస్తున్నారు. అలాగా ఓపిక ఉంది. ఎవరి చేత అలా పని చేయించాలో నైపుణ్యం ఉంటే చాలు. అక్కడ దిగజారవలసిన అవసరం లేదండి. కాస్త నవ్వుతూ మాట్లాడితే చాలు. అంతేకాదు శస్త్రాణం తీక్ష్ణత తథా. 100 ఆయుధాలకి లేని శక్తి స్త్రీ కంటి చూపుకి ఉంది అని చెప్పాడు ఖచ్చితంగా కవి. 100 ఆయుధాలకి లేని శక్తి. ఎందుకంటే దేశమంతా ప్రపంచమంతా జయించుకొని వచ్చినవాడు సీతాదేవి చూపుకి ముగ్ధుడై రావణాసురుడు బానిస అయిపోయాడా లేదా, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే చాలు అని. నిజంగా ఆ చూపుతోనే ధార్మికంగా ఎన్ని విజయాలు మనం సాధించవచ్చునండి. ఎంతమంది దుర్మార్గుల్ని పాదాక్రాంతులను చేసుకోవచ్చండి. ఆ చూపు ఎందుకు ఇచ్చారంటే భగవంతుడమ్మ ఏదో జీవితాన్ని నష్టపెట్టుకోవడానికి కాదు, పసిబిడ్డని కంటోంది, పసిబిడ్డని పెంచుతోంది అంటే ఆ కళ్ళల్లో ఉండే దయ కారణం. కళ్ళల్లో ఉండే దయ కారణం. మొగాడు పెంచిన బిడ్డ వేరు, ఆడది పెంచిన బిడ్డ వేరు. మొగాళ్ళు 100 మంది కలిసి పెంచిన ఆ బిడ్డకి సరైన లక్షణాల్లో ఆ చూపులో ఉండే ప్రేమ ఆ బిడ్డ చేత ఏమైనా చేయిస్తుంది. అనేక ఆయుధాల తీక్ష్ణత ఒక్క చూపులో ఉంటుంది. ద్రౌపదీదేవి ఆ చూపుతో సాధించింది. చాలా ఆ చూపుతో సాధించింది ఆవిడ. ద్రౌపది చూపు చూడటానికి భయపడిపోయారు. ఇంకో ఉదాహరణ చెబుతా, సందర్భం వచ్చింది కాబట్టి. భారత యుద్ధం అంతా అయిపోయాక ధర్మరాజు గాంధారీదేవి 100 మందిని కోల్పోయింది. పెద్దావిడ శపిస్తే అయిపోతుంది, శ్రీకృష్ణుడు కూడా శపించేసింది ఆవిడ అని క్షమాపణ కోరదామని వెళ్ళేట. అంతమంది చచ్చిపోయాక దేనికి క్షమాపణ పని లేక. ఈయన అజ్ఞానం అయింది, ఈయన అమాయకత్వం అయింది. వెళ్ళి అమ్మా నేను ధర్మరాజుని, నన్ను క్షమించు అని కాళ్ళ మీద వేళ్ళు పెట్టి 10 వేళ్ళు పెట్టి 2 చేతులు పెట్టి నమస్కారం చేశాడు. గాంధారీదేవి పాదాల ముట్టుకుని. ఆవిడ కళ్ళకు గంతలు కట్టుకుంది కదండి. ఆ గంతల కింద నుంచి ధర్మరాజు వేళ్ల మీదకి చూపు పోనిచ్చింది. ధర్మరాజు పైకి వేళ్ళు తీసేసరికి 10 వేళ్ళు కమిలిపోయాయమ్మ. గ్యాస్ పొయ్యిలు అంటుకుపోయినట్టు అంటుకుపోయాయండి. అది స్త్రీ శక్తి, అది గాంధారి శక్తి. ఆవిడ శీలం నుంచి వచ్చింది ఆవిడకి అది. ఆవిడ తపస్సు నుంచి వచ్చింది ఆవిడకి అది. ఆవిడ పాతివ్రత్యం నుంచి వచ్చింది ఆవిడకి అది. ఈ మాటలు ఈ మూడు మాటలు ఈ రోజుల్లో చాలా తప్పు, ఎవరూ మాట్లాడకూడదు. కానీ నాకు ఆ మాటలు మాట్లాడడమే సరదా. నా సంప్రదాయం నిలబడాలి, నా సంస్కృతి నిలబడాలి, నా స్త్రీలందరూ మహాసాత్వులై ఉండాలి, శీలవతులై ఉండాలి. వివేకానందులు కోరిన స్త్రీ ప్రపంచం మనకి ముఖ్యం. ఇక్కడ స్వేచ్ఛ పేరు మీద విచ్చలివిడిగా తిరిగేటువంటి ప్రపంచం కాదు ఇక్కడ.
అప్పుడు చూపుకి, అది కూడా గంతల మధ్యలోంచి చూసిన చూపుకి ధర్మరాజు వేళ్ళు దగ్ధమైపోయాయి. అమ్మో, గంతలు పెట్టుకుని చూస్తేనే ఇలా ఉంది, అసలు చూపు ఎలా ఉంటుందో అని పారిపోయాడు ఈయన. అంటే గాంధారి కానీ ద్రౌపది కానీ యుద్ధం చెయ్యలేదు, చేస్తే 18 రోజులు అక్కర్లేదండి, 18 నిమిషాలు చాలండి. యుద్ధం చెయ్యని తీక్ష్ణత ఉంది. ఇంకో మాట చెబుతున్నాడు ఇక్కడ, గరుడ అనిలయోర్ శైక్రియం. ఇవాళ పనులు చాలా తొందరగా జరగాలి కదండి, ఇవాళ చాలా ముఖ్యం కదా టార్గెట్. ఇది 2 రోజుల్లో అయిపోవాలి, ఇది 2 గంటల్లో అయిపోవాలి, ఇది 3 గంటల్లో అయిపోవాలి. విచిత్రం, మగవాళ్ళు తాత్సారం చేస్తారు పని చేయడానికి, స్త్రీ తలుచుకుంటే 6 గంటల్లో అయ్యే పని అరగంటలో చేస్తుందండి. ఆ విషయం చెబుతున్నాడు ఇక్కడ. గరుడ అనిలయో శైగ్ర్యం, గరుత్మంతుని వేగంతో, గాలి కంటే వేగంతో పనిచేయగలిగిన శక్తి భగవంతుడు స్త్రీలకు ఇచ్చాడు. మీరు పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు గమనించండి, ఇప్పుడు కష్టం, ఈవెంట్ మేనేజరే మొత్తం అన్నీ చూస్తున్నాడు, ఆడాళ్ళు చేయట్లా మగాళ్ళు చేయట్లా. పూర్వం మా ఇళ్లల్లో మేము చూసేవాళ్ళం, ఇంట్లో ఆడపిల్ల పెళ్ళి అంటే ఊరగాయలు పెట్టేవారు, అప్పడాలు, 100 రకాల పనులు చేసేవారు. కానీ ఇన్ని పనులు కూడా అరగంటలో అలా అయిపోయావండి. అంతేకాదు, ఇంకా ఆశ్చర్యకరమైన దృశ్యం చూశాను, దాంతో సెలవు తీసుకుంటాను నేను. కారం పోటేసేవారు, కారం దంచేవారండి, మిరపకాయల కారం దంచేవారు ఆవకాయల కోసం. ఒకే రోట్లో 4 పోటేసేవారండి. అది స్త్రీలు, మొత్తం 4 స్త్రీలే. ఎలా వేసేవారో తెలుసా? సువి 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 సువి. ఒక రోకలి పడేటప్పుడు 3 రోకళ్ళు పైకి లేచేవి, 2వ రోకలు పడితే 3 పైకి లేచేవి, 3వ రోకలు పడితే 3 పైకి లేచేవి. ఈ రకంగా అరగంటలో పోటేసి కారం బ్రహ్మాండంగా తయారు చేసేవారు. ఎప్పుడు రోకలి తగిలి చప్పుడు రావడం మనం చూడాల. అంత నైపుణ్యం స్త్రీల దగ్గర ఉంది. గరుత్మంతుని మించిన వేగం, గాలిని మించిన వేగంతో వాళ్ళు పని చేయగలరు అనుకుంటే ఆ స్త్రీలోకాన్ని మనం చాలా తెలివిగా, బాధ్యతగా, పవిత్రంగా వినియోగించుకోగలగాలి. అనుగచ్చంతి యోషితగా అన్నాడు. అంచేత స్త్రీలకి నాయకత్వంలో సమానమైన భాగాన్ని ఇవ్వండి దయచేసి. ఎక్కడ ఆడాళ్ళు కాబట్టి ఈ పని చేయలేరు అనద్దు. అన్ని పనులు ఆడవాళ్ళు చేయగలరు. ఇవాళ సైన్యంలో ఉన్నారు, పోలీసుల్లో ఉన్నారు, విమానాలు నడిపే చోట ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. ఇవాళ అన్ని అవకాశాలు స్త్రీలకి పురుషులతో సమానంగా ఉండాలి. అప్పుడు నాయకత్వం పరిపూర్ణంగా ఉంటుంది. శలం.